Good evening, all of you. Welcome to Srikarail Welfare Marketing Services Private Limited. కొంతమందికి నేను మ్యూట్ ఆల్ కొడుతున్నాను, మళ్ళీ ఆన్ చేసుకుంటున్నారు. సో ఇది జూమ్ మీటింగ్లో మిమ్మల్ని పిలిచినప్పుడు మీరు మ్యూట్ ఓపెన్ చేసుకొని మాట్లాడండి. అదర్వైజ్ దయచేసి పక్కన వాళ్ళకి డిస్టర్బ్ కాకుండా 6 AM క్లబ్. సో మీరు ఎందుకు మ్యూట్ మాటికి చేసుకుంటున్నారు నాకు తెలియదు. బట్ ఏదైనా మీరు మాట్లాడాలి అనుకుంటే ఫైనల్గా మాట్లాడవచ్చు మీటింగ్ అయిపోయిన తర్వాత లాస్ట్లో. సో మీరు మ్యూట్ ఓపెన్ చేయకండి. అండ్ ఇక్కడికి వచ్చినటువంటి 191 మందికి కూడా వెల్కమ్. అలాగే ఈరోజు మనకి ప్లాన్ ప్రెజెంటేషన్ ఇవ్వబోయే సార్ 6 AM క్లబ్ ప్లీజ్ మీరు ఇంకోసారి మ్యూట్ ఓపెన్ చేయకండి దయచేసి. నేను చాలా సార్లు చేస్తున్నాను, డిస్టర్బెన్స్ వస్తోంది. అండ్ ఈరోజు మనం ఇన్వైట్ చేసుకోబోయే వ్యక్తి మిస్టర్ మన్మోహన్ మురళి సార్ ఫ్రమ్ హైదరాబాద్. సార్ మంచి నెట్వర్క్ లీడర్. బిఫోర్ వచ్చేసి సార్ ఒక రైల్వే ఇంజనీర్గా చేశారు. సో మనందరి కోసం చక్కటి ప్లాన్ ప్రజెంటేషన్ ఇవ్వడానికి, మంచి నాలెడ్జ్ని ఇవ్వడానికి ఈరోజు మన ముందున్నారు. సో మరి సార్కి వెల్కమ్ చెప్పే ముందు దయచేసి ఎవరు మ్యూట్ ఓపెన్ చేసుకోకండి. రెండవది, మీరు లాస్ట్లో వెళ్ళిపోకుండా ఫైనల్గా కంక్లూజన్ వినండి. 9 వరకు దయచేసి అందరు ఉండండి. 9 వరకు కంప్లీట్ చేయడానికే మనం రోజు ప్రయత్నిస్తున్నాము. యాక్చువల్లీ ఇది 9 o'clock వరకు ప్లాన్ ప్రజెంటేషన్ ఉంటుంది. 9 to 9:15 మధ్యలో చక్కటి లీడర్స్ వచ్చి వాళ్ళ షేరింగ్స్ ఇస్తారు. ఫైనల్గా మనకి అవకాశాన్ని ఇచ్చిన మన మెయిన్ లీడర్, మోటివేటర్ త్రిమూర్తి సార్ మాట్లాడే వరకు అందరినీ ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. మరి మురళి సార్ని వెల్కమ్ చెప్పేద్దాము. సార్ వెల్కమ్ సార్, మిస్టర్ మురళి సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. స్క్రీన్ కనబడుతుందా మేడం? ఎస్ సార్, కనపడుతోంది సార్. ఓకే, థ్యాంక్ యూ. సో గుడ్ ఈవినింగ్ టు ఆల్. నా వాయిస్ ఓకే కదా? ఎస్ సార్. అంటే వాళ్ళకి చెప్తాను సార్. కొంచెం అందరూ దయచేసి మీరు మీ యొక్క ఆడియో మ్యూట్ లో పెట్టుకోండి దయచేసి. సార్ మీరు ఓపెన్ చేసుకోండి సార్. చేశాను, ఓకే కదా? రైట్ సార్. రికార్డింగ్ ఇన్ ప్రోగ్రెస్. సో గుడ్ ఈవినింగ్ టు ఆల్. నా పేరు మన్మోహన్ మురళి అండి. ఈరోజు మీకు ఒక అద్భుతమైన బిజినెస్ ఆపర్చునిటీ ఫర్ లైఫ్ టైం. అంటే జీవితంలో మీరు మరి ఏ బిజినెస్ చేయడానికి అవసరం లేకుండా ఒక అద్భుతమైన బిజినెస్ ఆపర్చునిటీ మీ ముందు ప్రజెంట్ చేయబోతున్నాను.
అది కూడా పెట్టుబడి లేని బిజినెస్. సో అటువంటి బిజినెస్ ఆపర్చునిటీ మీకు చెప్పే ముందు జనరల్గా మనం ఏదైనా ఒక వ్యాపారం కానీ ఉద్యోగం కానీ ఎందుకు చేస్తామంటే మనకు కొన్ని అవసరాలు ఉంటాయి. దాన్ని మనం ఏమంటామంటే నీడ్స్ అంటాం. ఈ నీడ్స్ గురించి మనము ఈ ఉద్యోగం కానీ వ్యాపారం కానీ చేస్తాం. మరి ఆ నీడ్స్ ఎలా ఉంటాయంటే ఖర్చులు అంటాం మనం, అవసరాలు. అవి ఎలా ఉంటాయంటే జనరల్గా ఏ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ తీసుకున్నా కూడా ఒక 2+2 ఫ్యామిలీ ప్రతి నెల కొన్ని ఎక్స్పెన్సెస్ ఉంటాయి. ఆ ఎక్స్పెన్సెస్ ఏంటంటే యావరేజ్ మంత్లీ ఇన్కమ్ కనుక తీసుకుంటే ప్రతి ఒక్క మనిషిలో మనం ఈ యొక్క సిటీనే తీసుకోండి, యావరేజ్ ఫ్యామిలీ యొక్క ఎర్నర్ ఇన్కమ్ చూసుకుంటే ఒక 30,000 రూపాయలు ఉంటుంది, 30 నుంచి 35,000 అటు ఇటుగా. మరి అతను ప్రతి సంవత్సరము అలా సంపాదిస్తూ ఒక 30 ఇయర్స్ పనిచేశాడు అనుకుందాం. ఒక 30 సంవత్సరాలు పనిచేస్తే అతని లైఫ్ టైంలో ఒక 1,00,00,000 రూపాయలు సంపాదిస్తారు. మరి 1,00,00,000 రూపాయలు సంపాదించిందంతా అతనికి ఏమైనా మిగుల్చుకుంటాడు అంటే అది పాసిబుల్ కాదు. ఎందుకంటే ఎంత సంపాదిస్తాడో అంతా ఆల్మోస్ట్ ఖర్చు అయిపోతూనే ఉంటాయి. ఈ 30 ఇయర్స్ లో అతని ఎక్స్పెన్సెస్ కూడా ఆల్మోస్ట్ 1.1 crore పైన. మరి పిల్లలు పెరుగుతూ ఉంటారు, వాళ్ళకి ఫ్యూచర్ ఫండ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఈ 30,000 35,000 చూపిస్తున్నాను, ఇవి ఎర్నింగ్స్ అండ్ డైలీ ఎక్స్పెన్సెస్. అంటే మనకు కావాల్సిన ఫుడ్ కావచ్చు, బిల్స్ కావచ్చు, లేదా ఇప్పుడు ఉన్న టైంలో ఎడ్యుకేషన్ కావచ్చు, మెడికల్ ఎక్స్పెన్సెస్ కావచ్చు, రూమ్ రెంట్ కావచ్చు, ఇవన్నీ రెగ్యులర్ గా మనం ఇంట్లో ఖర్చు పెట్టే ఎక్స్పెన్సెస్. వచ్చిన సంపాదన అంతా ఆ రెగ్యులర్ ఎక్స్పెన్సెస్ కే సరిపోతుంది. మరి పెద్ద అయ్యాక వాళ్ళకి ఫ్యూచర్ ఫండ్ కావాలి అంటే వాళ్ళు పెద్ద కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీ కానీ మెడిసిన్ కానీ చదివేదా, లేదా ఫారిన్ కి పంపించాలన్నా హైయర్ ఎడ్యుకేషన్ కి అమౌంట్ కావాలి, అది లక్షల్లో ఉంటుంది. మరి ఇక్కడ ఎప్పటికప్పుడు ఖర్చు అయిపోతూ ఉంటే ఆ ఇన్కమ్ ఎక్కడి నుంచి మీకు వస్తుంది? సో అది ఇప్పుడే మనం జాగ్రత్త పడితే తప్పనిసరిగా మనము అప్పుల్లోకి వెళ్లకుండా ఉంటాం ఇప్పుడు 40 ఏళ్ల తర్వాత. సో ఇది ముందుగా మనం ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవాలి. ఎవరైతే చేసుకోరో వాళ్ళు ఫైనాన్షియల్ గా చాలా ఇబ్బంది పడతారు. సో ఈ ఫ్యూచర్ ఫండ్ అనేది ఎంత ఉంటుంది అంటే అప్రాక్సిమేట్ గా చెప్తున్నాను నేను, ఇది మినిమం కావాలి ప్రతి ఒక్కరికి. హైయర్ ఎడ్యుకేషన్ అంటే ఇంజనీరింగ్ కానీ మెడిసిన్ కానీ చదవడానికి, లేదా ఆడపిల్లలు ఉన్నప్పుడు మ్యారేజ్ చేయడానికి, లేదా మీరు అట్లీస్ట్ 40-50 ఏళ్ల కన్నా ఒక సొంత ఇల్లు కొనుక్కోవడానికి కానీ, ఒక కారు కొనుక్కోవడానికి కానీ, లేదా రిటైర్మెంట్ టైం అంటే ఓల్డ్ ఏజ్ లో మనకి ఆ సార్ నేను సార్ దయచేసి వచ్చేవాళ్ళు వెంటనే అన్మ్యూట్ ఆప్షన్ ఉంటుంది, మీరు కొంచెం మ్యూట్ చూసుకోండి సార్. స్పీకర్ ఆఫ్ ఉందా ఆన్ ఉందా చూసుకోండి. మీరు మాట్లాడే మాటల వల్ల చెప్పే వాళ్ళకి Recording stopped. మీకు పక్కన వాళ్ళు ఇబ్బంది పడతారు. నరేందర్ రెడ్డి గారు, నరసింహారావు గారు, నరేష్ SK4, మీరందరు ఎందుకు మ్యూట్ ఓపెన్ చేసుకుంటున్నారు? ప్లీజ్ క్లోజ్ యువర్ స్పీకర్స్. సార్ ప్లీజ్ సార్. అగైన్ 6 AM క్లబ్ అనే అతనైతే ఫ్రమ్ ద బిగినింగ్ నుండి డిస్టర్బింగ్. సార్ మీరు ఇంకోసారి మ్యూట్ ఓపెన్ చేస్తే నేనైతే రిమూవ్ చేస్తాను, డోంట్ మైండ్. ప్లీజ్, పక్కన వాళ్ళకి చాలా డిస్టర్బ్ అవుతుంది ఇలా చేస్తే. సో మనం ఒక లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ వినడానికి ఇక్కడికి వచ్చాము. ఇలాగా డిస్టర్బ్ చేసుకుంటూ ఉంటే పక్కన వాళ్ళకి ఇబ్బంది, చెప్పడానికి ఇబ్బంది, అందరికీ డిస్టర్బ్ అయిపోతుంది. ప్లీజ్ సార్, ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ లేకపోతే ప్లీజ్ యూ కెన్ లెఫ్ట్ ఫ్రమ్ దిస్ మీటింగ్. సారీ సార్. మురళి సార్ రండి. ఆదివారం కాదు, అట్లా రేపు పంపుతాను. ఫోన్ చేసిన మ్యామ్ గుడ్ ఈవినింగ్ మేడం. మీరు ఆల్ మ్యూట్ అందరికి మ్యూట్ చేసేయండి. ఎంత చేస్తున్నా అది ఓపెన్ అవుతోంది మేడం, అది హోస్ట్ చేయాలి. సార్ అవైలబుల్ లో లేనట్టున్నారు. మీరు ఆల్ ఓకే
సో ఈ ఫ్యూచర్ ఫండ్ అనేది మనకి దాదాపుగా ₹1,00,00,000 కావాల్సి వస్తుందండి. ఈ ఫ్యూచర్ ఫండ్ రూపాయలకి ఎలా సంపాదించుకోవాలి ఒక మిడిల్ క్లాస్ పర్సన్ అనే దాని గురించే మీకు ఈరోజు నేను చెప్పబోయే బిజినెస్ ఆపర్చునిటీ. ఈ ఎక్స్ట్రా 1 crore కానీ 1.5 crore కానీ మనము ఒక 3 to 5 years లో ఇప్పుడు నేను చెప్పబోయే బిజినెస్ ఆపర్చునిటీ ద్వారా మీరు సంపాదించుకోవచ్చు. సో జనరల్ గా మనకి ఫ్యూచర్ ఎక్స్పెన్సెస్ ఏముంటాయి, ఫ్యూచర్ ఫండ్ ఏదైతే 1 crore అని చెప్పానో అది ఇక్కడ మీకు చూపించిన స్లైడ్ లో కనబడుతూ ఉంటుంది. ఏంటంటే ఒక సొంత ఇల్లు కావచ్చు, లేదా మన పిల్లలకి మంచి హైయర్ ఎడ్యుకేషన్ కావచ్చు, లేదా ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ కావచ్చు, లేదు మీకు ఒక మంచి కారు కొనుక్కోవడం కానీ, లేదా హ్యూజ్ బ్యాంక్ బ్యాలెన్స్ ఫర్ చిల్డ్రన్స్ మ్యారేజ్ కానీ, రిటైర్మెంట్ ఫండ్, మన హెల్త్ ఎక్స్పెన్సెస్, ఫారిన్ ట్రిప్స్కి వెళ్ళడానికి కానీ. సో ఈ ఫ్యూచర్ ఫండ్ ఈ రోజు కనుక మనము మన ఇన్కమ్ కి అదనంగా సంపాదించుకోగలిగితే డెఫినెట్ గా మనము ఓల్డ్ ఏజ్ లో అంటే 40+ లో మనం ఇబ్బంది పడకుండా ఉంటాం. సో ఈ రోజు నేను మీకు చెప్పబోయే బిజినెస్ ఆపర్చునిటీ ఏమిటంటే, మీరు ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ ఎడ్యుకేషన్ సంబంధం లేకుండా, క్వాలిఫికేషన్ కి సంబంధం లేకుండా, ఓన్లీ పట్టుదల ఉంటే ఒక మనిషిలో 3 to 5 years లో ₹1,00,00,000 ఎలా సంపాదించవచ్చు అనే విధానాన్ని మీకు నేను చెప్తున్నాను. ఈ ప్రతి ఒక్కరు శ్రద్ధగా వినండి. వింటే డెఫినెట్ గా మీ లైఫ్ లో మార్పు తప్పనిసరిగా వస్తుంది. సో మరి దీన్ని మనం డ్రీమ్ టికెట్ అంటాం. ఈ డ్రీమ్ టికెట్ కొనుక్కునేది మనకి ఇచ్చేది ఎవరు అంటే శ్రీకరాయల్ వెల్ఫేర్ మార్కెటింగ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్. సో వెల్కమ్ చెప్దాం శ్రీకరాయల్ వెల్ఫేర్ మార్కెటింగ్ కి. ఇట్ ఈస్ క్రియేటింగ్ అన్ ఆన్ గోయింగ్ గ్యారంటీడ్ ప్యాసివ్ ఇన్కమ్ ఫర్ లైఫ్ టైమ్. గ్యారంటీడ్ ఇన్కమ్ అని చెప్తుంది కంపెనీ. అంటే ఎలా గ్యారంటీ ఎలా వస్తుందంటే, కంపెనీ చెప్పిన ఏదైతే సిస్టమ్ ఉందో ఆ సిస్టమ్ ప్రకారం మీరు వర్క్ చేస్తే డెఫినెట్ గా మీకు లైఫ్ టైమ్ ప్యాసివ్ ఇన్కమ్ వస్తుంది. జీవితాంతం మీకు ప్యాసివ్ ఇన్కమ్ అనేది మన కంపెనీ ప్లాన్ ఇవ్వగలుగుతుంది. ఇప్పుడు మనం కంపెనీలోంచి డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం. మరి కంపెనీ ప్రొఫైల్ ఏంటి, ఏ కంపెనీ, ఈ కంపెనీ ఎక్కడ ఉంది అని చూస్తే కంపెనీ పేరు వచ్చేసి కారాయల్ వెల్ఫేర్ మార్కెటింగ్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ కంపెనీ 2 August 2021 లో కేరళ రాష్ట్రంలో త్రిశూర్ డిస్ట్రిక్ట్ కొడంగలూరు టౌన్ లో స్థాపించారు దీన్ని. ఇది శ్రీకరాయల్ చిట్స్ ఇండియా లిమిటెడ్ ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మేనేజ్మెంట్ లో పనిచేస్తూ ఉంది. ఇది పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ. కంపెనీ స్టార్ట్ అయ్యి చిట్స్ కంపెనీ స్టార్ట్ అయ్యి మోర్ దాన్ 12 years అవుతుంది. మరి ఈ కంపెనీ స్టార్ట్ అయ్యి దాదాపుగా 3 years అవుతుంది. దీనికి సంబంధించిన మేనేజ్మెంట్ చూస్తే మనము కంపెనీ ఎండి గారి పేరు, సిఎండి గారి పేరు దామోదర్ రాజన్ కారయల్. ఈయనే కాకుండా కంపెనీకి అదనంగా ఇంకొక 5 డైరెక్టర్స్ ఉన్నారు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. ఇది ఆయన ఫోటో. మరి లీగల్ అడ్వైజర్స్, లీగలిటీకి సంబంధించిన ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మనకి లీగల్ అడ్వైజర్స్ ఉన్నారు. అదే విధంగా మనం గవర్నమెంట్ కి ఎప్పటికప్పుడు లెక్కలు చూపిస్తూ మన కంపెనీ గ్రోత్ చేయడానికి ఆడిటర్స్ ఉన్నారు. సో ఈ కంపెనీ ఒక కార్పొరేట్ లెవెల్ లాగా ముందుకు అభివృద్ధి చెందుతుంది రోజు రోజుకి. మరి అదే విధంగా మనము సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ అంటే కంపెనీ చట్ట ప్రకారం మనము కంపెనీ భారత ప్రభుత్వం దగ్గర మనము రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ తీసుకోవడం జరిగింది. ఎందుకంటే మనం ఇండియా మొత్తం బిజినెస్ చేయాలి కాబట్టి. మరి అదే విధంగా మనము చేసే ప్రొడక్ట్స్ బిజినెస్ గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ కాబట్టి దానికి సంబంధించిన సేల్స్ లైసెన్స్ సర్టిఫికేట్ కూడా కేరళ స్టేట్ నుంచి తీసుకోవడం జరిగింది. ఇంతేకాకుండా మనము అంతా లీగల్ గా చేస్తున్నాము, ఎప్పటికప్పుడు ట్యాక్సెస్ పే చేస్తున్నాం కాబట్టి దానికి సంబంధించిన పాన్ కార్డు, టాన్ కార్డు, జిఎస్టీ ఇవన్నీ కూడా మనము గవర్నమెంట్ నుంచి తీసుకోవడం జరిగింది. ఇది కంపెనీకి సంబంధించిన ప్రొఫైల్ అండ్ లీగాలిటీస్. మరి కంపెనీ ఏదైనా స్థాపించారు అంటే దానికి ఒక విజన్ అనేది ఉండాలి. ఎందుకంటే ఈరోజు ఎటువంటి విజన్ లేకుండా ఏదైనా కంపెనీ మొదలు పెట్టారు అంటే అది ఎక్కువ కాలం ఉండదు. సో మన ఎండి గారికి కూడా ఒక విజన్ ఉంది. ఆ విజన్ ఏంటంటే టు ప్రొటెక్ట్ అండ్ సేఫ్ గార్డ్ అవర్ సొసైటీ. అంటే సొసైటీ దాన్ని రక్షించాలి. మరి సొసైటీలో ఎవరు ఉంటారు, లో క్లాస్, మిడిల్ క్లాస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక ప్రొటెక్షన్ ఇవ్వాలి, ఒక సేఫ్ గార్డ్ ఇవ్వాలి. వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ ని అద్భుతంగా తయారు చేయాలి. మరి తయారు చేయాలంటే ఒక ఆపర్చునిటీ కావాలి, ఒక ప్లాట్ఫామ్ కావాలి. సో అటువంటి ప్లాట్ఫామే క్రియేట్ చేయడమేనదే కంపెనీ యొక్క విజన్. అంటే లో క్లాస్, మిడిల్ క్లాస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక అద్భుతమైన జీవన విధానానికి కలిగేలా చేసే ఆపర్చునిటీ ఇవ్వడమే కంపెనీ యొక్క విజన్. మరి ఈ ఆపర్చునిటీ ఇవ్వాలంటే దానికి ఒక మిషన్ ఉంది. ఆ మిషన్ ప్రకారము కంపెనీ ఒక బిజినెస్ మోడల్ తయారు చేసి ఆ బిజినెస్ మోడల్లో ఒక అద్భుతమైన హై క్వాలిటీ ప్రొడక్ట్స్ తీసుకొచ్చి
ఎవరైతే లో క్లాస్ మిడిల్ క్లాస్ పీపుల్ ఉన్నారో వాళ్ళలో ఉన్న ఒక పవర్ ఏదైతే ఉందో ఆ పవర్ ని బయటికి తీసి వాళ్ళందరి లైఫ్ స్టైల్ మార్చాలి అనే ఒక విజన్ మిషన్ తోటి కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది. సో మరి కంపెనీ విజన్ మిషన్ తెలుసుకున్నాము. దీన్ని మనం ఇంప్లిమెంట్ చేయాలంటే ఈ ప్రొడక్ట్స్ ని మార్కెటింగ్ లోకి తీసుకెళ్లాలంటే కంపెనీ ఎన్నుకున్న మార్కెటింగ్ బిజినెస్ మోడల్ విధానం ఏంటంటే నెట్వర్క్ మార్కెటింగ్ అంటారు. మరి నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటి? ఇది అర్థం కావాలంటే ఫస్ట్ ట్రెడిషనల్ మార్కెటింగ్ గురించి మనకి తెలవాలి. అంటే బయట ఉన్న బిజినెస్ ఎలా జరుగుతున్నాయి, ఆ బిజినెస్ విధానంలో జనరల్ గా మీరు చూస్తూనే ఉంటారు. మీకు ఏ వస్తువైనా కావాలంటే మీరు కంపెనీకి వెళ్ళి కొనుక్కోరు. మీ పక్కనే ఉన్న రిటైల్ షాప్ లో కొనుక్కుంటారు. ఆ రిటైల్ వాడు హోల్సేలర్, హోల్సేలర్ డీలర్, డీలర్ డిస్ట్రిబ్యూటర్, డిస్ట్రిబ్యూటర్ కంపెనీ దగ్గర నుంచి కొనుక్కుంటాడు. దీన్ని ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటాం. అంటే మన తాత కాలం నుంచి ఈ యొక్క బిజినెస్ మోడల్ నడుస్తూనే ఉంది. మరి కంపెనీ వాడు తను తయారు చేసిన వస్తువును మార్కెట్ లో పబ్లిక్ కి తెలవాలంటే ఏం చేయాలి? దానికి అతను ఏం చేస్తాడంటే ఒక మీడియా ద్వారా సినిమా యాక్టర్లు కానీ ఈ స్పోర్ట్స్ మెన్స్ కానీ వీళ్ళందరినీ సెలబ్రిటీస్ తీసుకొని వాళ్ళ ద్వారా అడ్వర్టైజ్మెంట్ చేస్తూ ఉంటారు. మరి అడ్వర్టైజ్మెంట్ చేయడానికి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు. ఈ యొక్క ఛానల్స్ లో వేయడానికి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు. అదే విధంగా ఈ యొక్క ప్రొడక్ట్ ని కస్టమర్ కి చేరవేయడానికి మధ్యవర్తులు ఎవరైతే ఉన్నారో రిటైలరు, డీలరు, డిస్ట్రిబ్యూటరు వీళ్ళందరికీ కమిషన్లు పే చేస్తుంది కంపెనీ తన యొక్క వ్యాపారాన్ని పెంచుకోవడానికి. దీన్ని ట్రెడిషనల్ మార్కెటింగ్. మన కంపెనీ ఎండి గారు విజన్ మిషన్ వేరే కాబట్టి ఆయన ఆ బిజినెస్ మోడల్ జోలికి వెళ్ళలేదు. ఆయన ఎన్నుకున్న బిజినెస్ మోడల్ విధానం ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్. అంటే ఇక్కడ కస్టమరు కంపెనీ ఇద్దరే ఉంటారు, మధ్యవర్తులు ఎవరు ఉండరు. నో డీలర్, నో షోరూమ్, నో డిస్ట్రిబ్యూటర్, నో రీటైలర్, నో హోల్సేలర్. అదే విధంగా కంపెనీలో సెలబ్రిటీస్ కూడా ఉంటారు. ఇక్కడ ఏ సినిమా యాక్టర్ని కానీ ఎవరిని మనం కంపెనీ ప్రమోట్ చేయదు, మన ప్రొడక్ట్స్ ని వాళ్ళ ద్వారా ప్రమోట్ చేయించదు. మరి కంపెనీలో చాలా డబ్బులు మిగిలిపోతాయి కాబట్టి ఈ డబ్బుల్ని కంపెనీ ఏం చేస్తుందంటే ఎవరైతే కంపెనీలో భాగస్వామి అవుతారో, ఎవరైతే కంపెనీతో కలిసి పని చేస్తారో వాళ్ళకి కంపెనీ ఒక అద్భుతమైన ఇన్కమ్ ప్లాన్ తయారు చేసింది. ఆ ప్లాన్ లో పనిచేసిన వాళ్ళకి దాని మీద ఇన్కమ్ ఇస్తుంది. ఆ ఇన్కమ్ కూడా లక్షల కోట్ల రూపాయల్లో ఉంటుంది పనిచేసిన వాళ్ళందరికీ. సో అటువంటి డైరెక్ట్ సెల్లింగ్ విధానంలోనే ఈ నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఒక బిజినెస్ మోడల్. మరి ఎలా చేస్తారు అంటే త్రూ నెట్వర్క్ ఆఫ్ సెల్లర్స్. ఇందులో కూడా సెల్లర్స్ ఉంటారు, ఒక గ్రూపులుగా తయారయ్యి వాళ్ళు బిజినెస్ ని ప్రమోట్ చేసుకుంటూ మార్కెట్లోకి వెళ్తారు. మరి ఇది లీగల్ గా ఉందా, దీనికి ఏమైనా అథారిటీ ఉందా, గవర్నమెంట్ ఒప్పుకుందా? ఎస్, ఇట్ ఈస్ అప్రూవ్డ్ బై లీగల్ అండ్ లెజిటిమేట్ మార్కెటింగ్ బిజినెస్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్ డిపార్ట్మెంట్ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్. కన్జ్యూమర్ అఫైర్స్ డిపార్ట్మెంట్ కింద దీనికి ఆల్రెడీ అప్రూవల్ లభించింది. దానికి సంబంధించిన ఇక్కడ మీకు కొన్ని సర్టిఫికేట్స్ చూపిస్తున్నాము. ఇది డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లో మనం రీసెంట్ గా ఒక విజిట్ నోటిఫికేషన్ కూడా ఇష్యూ చేయడం జరిగింది 21 జూన్ 2023. దాంట్లో క్లియర్ గా ఇచ్చింది ఏంటంటే ఎవరైనా నెట్వర్క్ ఆఫ్ సెల్లర్స్ ద్వారా ఒక కంపెనీ స్టార్ట్ చేసి తన వస్తువులు కానీ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ని మూవ్ చేస్తే అది లీగలే, దాని ద్వారా వచ్చే కమిషన్స్ కూడా లీగలే, ఇది ఇల్లీగల్ బిజినెస్ కాదు అని క్లియర్ గా ఇవ్వడం జరిగింది. సో దాన్ని బేస్ చేసుకొని ఈ రోజు మనం ముందుకెళ్తున్నాం. మరి ఈ డైరెక్ట్ బైల్ నెట్వర్క్ మార్కెటింగ్ ఏదైతే ఉందో సెల్లింగ్ లో దానికి గవర్నమెంట్ కూడా చాలా సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే గవర్నమెంట్ కూడా దీని ద్వారా ఇన్కమ్ ట్యాక్స్, జిఎస్టీ ఇవన్నీ చాలా గవర్నమెంట్ కి ఆదాయం చేకూరుతున్నాయి. మరి అదే విధంగా అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం కూడా చాలా వరకు తీసివేయడం జరుగుతుంది. సో అందుకని గవర్నమెంట్ దీనికి ప్రోత్సాహం ఇస్తుంది. ఈ నెట్వర్క్ మార్కెటింగ్ అనే సబ్జెక్ట్ ఏదైతే దీన్ని ఎంబీఏలో ఒక సబ్జెక్ట్ గా దీన్ని తీసుకురావడం జరిగింది ఢిల్లీ యూనివర్సిటీలో. సో ఇది మెల్లమెల్లగా పుంజుకుంటూ ఉంది. సార్ మరి ఇండియాలోనే ఉందా, ఇంకెక్కడన్నా ఉందా ఈ మోడల్? ఎస్, ప్రపంచంలో ఎప్పటి నుంచో ఉంది, మన ఇండియాకి మాత్రమే కొత్త ఇది. నెట్వర్క్ మార్కెటింగ్ టర్న్ ఓవర్ చూస్తే మనము ఏవైతే దేశాలు ఉన్నాయో అమెరికా, చైనా, జపాన్, కొరియా, బ్రెజిల్, జర్మనీ, మెక్సికో వీటన్నిటిలో జనాభా తక్కువ ఉన్నా కూడా అక్కడ లక్షల టర్న్ ఓవర్ జరుగుతూ ఉంది. మరి అమెరికాలో చూసుకుంటే దాదాపుగా 32 కోట్లే ఉంటారు జనాభా, కానీ అక్కడ 2 లక్షల కోట్ల టర్న్ ఓవర్ జరుగుతూ ఉంది. చైనాలో 1,77,000, జపాన్ లో 1,10,000, ఇలా చుట్టుకుంటూ పోతూ ఉంటే అన్ని హై టర్న్ ఓవర్ ఉంది. కానీ మన ఇండియాలో చూస్తే జనాభా ఎక్కువ ఉంది, టర్న్ ఓవర్ తక్కువ ఉంది. ఎందుకు తక్కువ ఉంది అంటే అవగాహన లేక. ఇప్పటికే నెట్వర్క్ మార్కెటింగ్ మీద నెగిటివ్ ఒపీనియన్ ఉంది, కానీ చాలా మందికి ఇది ఒక లీగల్ బిజినెస్, దీని ద్వారా మనము డబ్బు సంపాదించుకోవచ్చు అని చాలా మందికి తెలియదు ఈ సంగతి. ఇప్పుడు అవేర్నెస్ వస్తుంది, తెలుసుకున్న వాళ్ళు హ్యాపీగా డబ్బులు సంపాదించుకుంటున్నారు. సో మన దగ్గర
ఈ బిజినెస్ మోడల్లో ఈ కంపెనీ ఏమేమి ప్రొడక్ట్స్ తీసుకొస్తుందంటే గోల్డ్, డైమండ్ ఆర్నమెంట్స్ తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఒక 4 ప్రొడక్ట్స్ ఉన్నాయి. అందులో మయూరి నోస్ పిన్ అనేది ఒకటి. దీని యొక్క కాస్ట్ అప్రాక్సిమేట్ గా 8,220 నుంచి మోడల్ బట్టి మారుతుంది 10,000 రూపాయల దాకా. అదే విధంగా చెవి దుద్దులు లోటస్ అనే పేరుతోటి 15,000 రూపాయలకి నుంచి ఉంటాయి. అదే విధంగా తారా అనే పేరుతోటి రింగ్, డైమండ్ రింగ్ ఉంది. ఇది 35,000 ప్లస్ లో ఉంటుంది. అదే విధంగా తీర్థం అనే నెక్లెస్ మోడల్ ఉంటుంది. ఇది 1,97,000 నుంచి అదనంగా ఉంటుంది. మోడల్ బట్టి ఒక 100, 2,000 అటు ఇటుగా మారుతూ ఉంటుంది. మరి డైమండ్ జ్యువెలరీ అంటే జనరల్ గా మనం ఏమనుకుంటామంటే దీనికి గ్యారంటీ ఏం సార్ అనే పెద్ద ఆలోచన వస్తుంది. ఎందుకంటే మనం మిడిల్ క్లాస్, లో క్లాస్ పీపుల్ అంతా బంగారంతోనే సంతోషపడిపోతాం, కానీ డైమండ్ గురించి ఆలోచించాము. అది మన వల్ల కాదు. చాలా హై రిచ్ ఫ్యామిలీ అంటే ప్రతి ఒక్కరి దగ్గర, ప్రతి లో క్లాస్, మిడిల్ క్లాస్ పీపుల్ ఉన్నారు. నా కంపెనీలో ఎవరైతే పార్ట్నర్ గా పనిచేస్తారో వాళ్ళందరి దగ్గర ఈ 4 వస్తువులు ఉండాలి అనే ఉద్దేశంతో కంపెనీ పెట్టడం జరిగింది. మరి 4 వస్తువులు కూడా చాలా ఆలోచించి పెట్టారు. ఆయన చిన్నప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో అమ్మాయిలు ఉంటారు. జనరల్ గా ప్రతి ఒక్కరికి అమ్మాయికి ఫస్ట్ పుట్టగానే నోస్ పిన్ కావాలి, కొంచెం పెద్దగానే చెవిదుద్దులు కావాలి, ఇంకొంచెం పెద్దగానే రింగ్ కావాలి, పెళ్లి టైంకి నెక్లెస్ కావాలి. సో మినిమం కావాల్సిన వస్తువులు ఇవి. మరి అవే బంగారంతో కాకుండా డైమండ్ తో ఉంటే వాళ్ళు ఇంకా రిచ్ ఫ్యామిలీగా కనబడతారు అనే ఉద్దేశంతో ఈ కంపెనీ ఈ ప్రొడక్ట్స్ సెలెక్ట్ చేయడం జరిగింది, మినిమం ప్రొడక్ట్స్. మరి దీని ద్వారా డబ్బులు సంపాదించుకొని మీకు నచ్చిన వస్తువులు కూడా కొనుక్కోవచ్చు బంగారం, డైమండ్. మరి డైమండ్ ఎలా గుర్తుపట్టాలి క్వాలిటీ గురించి అంటే ఇక్కడ 2 ఇంపార్టెంట్ చూడాలి మనము. ఒకటి క్లారిటీ, రెండోది కలర్. మరి క్లారిటీలో మనం చూసుకుంటే ఇంటర్నేషనల్ గ్రేడింగ్ స్కేల్ ఉంటుంది వీటికి. ఈ క్లారిటీలో ఇందులో మనం ఏంటంటే వివిఎస్ క్లారిటీ ఇస్తున్నాం. ఈ 4 వస్తువులు డైమండ్స్ ఏవైతే ఉంటాయో అవి వివిఎస్ క్లారిటీ, అంటే చాలా టాప్ క్లారిటీ డైమండ్ ఇస్తున్నాం మనము. మరి బయట మీరు ఎక్కడన్నా జ్యువెలరీ షాపుల్లోకి వెళ్తే సార్ నాకు బెస్ట్ క్వాలిటీ డైమండ్ కావాలి అని అంటే వాళ్ళు కూడా ఇదే క్లారిటీ ఇస్తారు, వివిఎస్ క్లారిటీనే ఇస్తారు. ఇంతకంటే బెస్ట్ క్వాలిటీ ఎక్కడ మీకు షోరూమ్ లో దొరకదు. మరి కలర్ లో చూసుకుంటే మనం ఈఎఫ్ కలర్ గ్రేడ్ ఇస్తున్నాం. ఈఎఫ్ కలర్ గ్రేడ్ చూస్తే ఇది కూడా చాలా టాప్ క్వాలిటీ అన్నమాట. అంటే డైమండ్ లో మనం ఏం చూడాల్సింది వివిఎస్ క్లారిటీ, ఈఎఫ్ కలర్ గ్రేడ్ కనుక్కుంటే అది బెస్ట్ డైమండ్ ఇన్ ద మార్కెట్. అటువంటి బెస్ట్ డైమండ్ క్వాలిటీ ఉన్న డైమండ్స్ మనం కూడా ఇస్తున్నాము. మరి ఇది ఎలా నమ్మాలి సార్ ఇది బెస్ట్ డైమండ్ అంటే దీనికి ఒక సర్టిఫికేట్ కూడా ఉంటుంది. ఈ సర్టిఫికేట్ ఎలా ఉంటుందంటే ఒక లామినేటెడ్ కార్డ్ రూపంలో ఒక జెమ్ ల్యాబ్స్ వాళ్ళు ఇస్తారు. మనకు బాడీలో ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఎవరు చెప్పాలంటే దానికి ఒక సర్టిఫికేట్ కావాలి. ఈ డయాగ్నోస్టిక్ సెంటర్ వాడు మనకి ఇస్తాడు, బాబు నీ బాడీలో ప్రాబ్లమ్స్ ఇలా ఉన్నాయి, లివర్ ఇలా ఉంది, హార్ట్ ఇలా ఉంది, చెస్ట్ ఇలా ఉంది, లంగ్స్ ఇలా ఉన్నాయి చెప్తాడు మనకి. అలాగే ఈ యొక్క డైమండ్స్ ని కూడా టెస్ట్ చేయడానికి ఒక ల్యాబొరేటరీ ఉంటుంది, దాన్ని జెమ్ ల్యాబ్ అంటాం. ఆ జెమ్ ల్యాబ్స్ లో చాలా వరల్డ్ లో ఫేమస్ అయిన జెమ్ ల్యాబ్ పేరు ఏంటంటే ఇంటర్నేషనల్ జెమలాజికల్ ఇన్స్టిట్యూట్. దీని హెడ్ ఆఫీస్ అమెరికాలో ఉంటుంది. ప్రతి దేశంలోనూ వీళ్ళ యొక్క ల్యాబొరేటరీస్ ఉన్నాయి. దాదాపు 14 దేశాల్లో ఉన్నాయి, టాప్ దేశాల్లో. మరి ఇండియాలో కూడా మన ల్యాబొరేటరీ ఉంది వాళ్ళకి ముంబైలో. సో మన వస్తువులన్నీ వాళ్ళకి మనం జామ్ ల్యాబ్కి పంపిస్తాము. పంపించిన వాళ్ళు ప్రతి వస్తువుకి సర్టిఫికేట్ ఇస్తారు వాళ్ళు. మీకు క్లియర్ గా కనబడుతుంది చూడండి అక్కడ గ్రేడ్ అండ్ బీబీఎస్ క్లారిటీ. అదే విధంగా ఇది ఎంత బరువు ఉంది, ఆ క్యారెట్ మరి ఏ కట్ లో ఉందో అది కూడా లామినేటెడ్ కార్డు మీద ఇస్తారు. మరి ఇంతే కాకుండా మనం అదనంగా ఇచ్చేది ఏంటంటే జిఎస్టి సర్టిఫికేట్ కూడా ఇస్తున్నాం మనము. ప్రతి ప్రొడక్ట్ కి దాంట్లో ఎంత ఉంది, క్యారెట్ ఎంత బంగారం ఉంది, ఎంత డైమండ్ ఉంది, దానికి జిఎస్టి ఎంత పే చేసామో టోటల్ గా అతని కస్టమర్ పేరు మీద బిల్లు కూడా వస్తుంది. మరి అదే కాకుండా మన కంపెనీ ఇంకోటి ఎక్స్ట్రాగా ఇచ్చేది ఏంటంటే 100% మనీ బ్యాక్ గ్యారంటీ. మీరు కనుక ఈ కార్డ్ లో కానీ ఈ యొక్క బిల్లో కానీ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏదైనా రాంగ్ అని కనుక మీరు ప్రూవ్ చేయగలిగితే మీకు 100% మనీ బ్యాక్ కూడా ఇస్తాను అని కంపెనీ నమ్మకంగా చెబుతుంది కస్టమర్కి. సో ఇది ప్రొడక్ట్ సంబంధించింది, కంపెనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండ్ బిజినెస్ మోడల్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మనము ఈ బిజినెస్ మోడల్ డబ్బులు ఎలా సంపాదించుకోవాలి అంటే ఒక సామాన్య మానవుడు కూడా ప్రతి వారము అదనంగా ఇన్కమ్ ఎలా సంపాదించుకోవాలి. తను జాబ్ లో ఉండొచ్చు, బిజినెస్ లో ఉండొచ్చు. అది ఆ సముద్రంలో మంచినీరు ఉందనుకుందాం, లేదా ఒక మంచినీటి చెరువు దగ్గర డిపెండ్ అయి ఉంటుంది. మీరు చెంచాతో తీసుకెళ్తే చెంచా నీళ్ళు తీసుకెళ్లొచ్చు, లేదు మగ్గు తీసుకెళ్తే మగ్గు తీసుకెళ్లొచ్చు, లేదు మీరు ఒక బకెట్ తీసుకెళ్తే బకెట్ నీళ్ళు తెచ్చుకోవచ్చు ఆ మంచినీళ్ళు, లేదు సార్ నేను పైప్ లైన్ వేసుకుంటే పైప్ లైన్ కూడా వేసుకోవచ్చు. అంత అవకాశం ఉంది ఇక్కడ. సో అవకాశం ఏంటో మనం చూద్దాం.
ఇక్కడ మనం చెప్పుకున్నది ఏంటంటే 4 వస్తువులు చెప్పుకున్నాము. 4 వస్తువుల్లో ఫస్ట్ వస్తువు వచ్చేసి డైమండ్ నోస్ పిన్. ఈ డైమండ్ నోస్ మురళీ సార్, సారీ సార్, మీరు మ్యూట్ ఓపెన్ చేసుకోండి. సో ఇక్కడ సారీ డైమండ్ నోస్ పిన్ ఏదైతే ఉందో ఆ డైమండ్ నోస్ పిన్ అనేది మనము కొనుక్కోవాలి. యాక్చువల్గా అంటే బిజినెస్ లోకి రావాలంటే మనం ఇక్కడ ప్రొడక్ట్ అనేది పర్చేస్ చేసుకోవాలి. దాని కాస్ట్ వచ్చేసి 8,220 రూపీస్ ఉంటుంది. అండ్ మోడల్ని బట్టి ఒక 300-400 అటు ఇటుగా ఉంటుంది. 10,000 వరకు మనకి మోడల్స్ ఉన్నాయి. దాదాపుగా 5 నుంచి 6 మోడల్స్ ఉన్నాయి. మీకు నచ్చిన మోడల్ తీసుకోవచ్చు. ఈ మోడల్ తీసుకోమని కంపెనీ ఇక్కడ ప్రెజర్ చేయడం లేదు. మీకు నచ్చిన మోడల్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు బిజినెస్ లోకి వచ్చి ఈ కంపెనీ ద్వారా ఒక బిజినెస్ గా ఉండి ఈ బిజినెస్ ఒక ఎగ్జిక్యూటివ్ గా ఉండి సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా ఉండి మీకు నచ్చినంత ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. మరి సంపాదించుకోవాలి అంటే మీరు చేయాల్సిన పని ఏంటంటే ఈ ప్రొడక్ట్ ఆర్డర్ బుక్ చేసుకోవాలి. ఆర్డర్ బుక్ చేసుకోవడానికి మనం పే చేయాల్సిన అమౌంట్ ఎంత అంటే ఓన్లీ 2,200 రూపీస్ పే చేస్తే చాలు. సో ఈ 2,200 రూపాయలు కనుక మనము ఆర్డర్ బుకింగ్ చేసి మనం గనక ఈ బిజినెస్ లోకి రాగలిగితే కంపెనీ ఏమంటుందంటే మనకు ఒక బిజినెస్ ఐడి ఇస్తుంది. అంటే మీరు బిజినెస్ చేసుకోవడానికి ఒక గుర్తింపు, ఒక నంబర్ ఇస్తుంది మీకు. అదే విధంగా కంపెనీ వెబ్సైట్ లో ఒక పేజీ ఓపెన్ చేసి మీ యొక్క బిజినెస్ మొత్తం టోటల్ గా మానిటర్ చేస్తూ ఉంటుంది. అది కూడా మనం జనరల్ గా ఒక బయట బిజినెస్ పెట్టుకున్నాం అనుకోండి, అది చూడటానికి లెక్కలు చేయడానికి ఒక మనిషిని పెట్టుకుంటాం. వాడికి ఒక జీతం ఇవ్వాలి, మళ్ళీ ఒక ఆఫీస్ పెట్టుకోవాలి. ఇది ఏం అవసరం లేదు మీకు. ఇక్కడ అన్ని కంపెనీ చూసుకుంటుంది. మీరు చేయాల్సిందల్లా ఓన్లీ మార్కెటింగ్ చేయండి చాలు. మీ బిజినెస్ మొత్తం ఎలా ఉంది అనేది దానికి సంబంధించిన టోటల్ సపోర్ట్ అంతా కంపెనీ చూసుకుంటుంది. సో ఇక్కడ మీరు ఆర్డర్ బుకింగ్ చేసుకుంటే మిమ్మల్ని కంపెనీ ఏమంటుందంటే సిల్వర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ అంటది. ఇక్కడ మీకు 3 ఆప్షన్స్ ఉంటాయి. ప్రొడక్ట్ కాస్ట్ వచ్చి 8,220 రూపాయల నుంచి 10,000 రూపాయల మధ్యలో ఉంటుంది. కాబట్టి మీరు 2,200 పే చేసిన తర్వాత మీరు కావాలంటే వెంటనే బ్యాలెన్స్ పేమెంట్, మీకు నచ్చిన మోడల్ యొక్క బ్యాలెన్స్ పేమెంట్ పే చేసి మీరు వస్తువు తీసేసుకోవచ్చు. ఎప్పుడైనా తీసుకోవచ్చు మీరు. లేదు కొంచెం కంపెనీ అకౌంట్ లో డబ్బులు కట్టి మీరు ప్రొడక్ట్ తెప్పించుకోవచ్చు. లేదు సార్ నేను డబ్బు నా దగ్గర లేదు అంటే వాళ్ళకి ఇంకో 3వ అవకాశం కంపెనీ ఇచ్చేది ఏంటంటే రిఫర్ అండ్ ఎర్న్. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ చుట్టుపక్కల డబ్బు కావాలనుకునే వాళ్ళు, డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవాలనుకునే వాళ్ళు, ఎక్స్ట్రా ఇన్కమ్ కావాలనుకునే వాళ్ళు, ప్రతి ఒక్కరికి ఏవో కోరికలు ఉంటాయి. ఆ కోరికలు అవి ఫైనాన్షియల్ గా కావచ్చు, లేదా ఇంకో రకంగా కావచ్చు. మరి అవన్నీ సాధించుకోవడానికి మనకు మంచి ప్లాట్ఫామ్ ఉంది. కాబట్టి మీకు తెలిసిన వాళ్ళని రిఫర్ చేయడం ద్వారా వాళ్ళు కూడా మీలాగే సిల్వర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా బిజినెస్ రావడం ద్వారా మీకు ఆదాయం ఇస్తా ఉంటుంది. ఇక్కడ ఈ ప్రోడక్ట్ మీకు అప్పుడు ఫ్రీగా వస్తుంది. అంటే మీరు 2,200 కట్టిన తర్వాత ఏం పైసలు కట్టక్కర్లేదు. ఇంకా పైసా కూడా పే చేయకుండా ఈ రిఫర్ అండ్ ఎర్న్ ప్రోగ్రామ్ లో మీరు ప్రోడక్ట్ ఫ్రీగా తీసుకోవచ్చు. లేదు డబ్బులు ఉంటే అమౌంట్ కట్టి తీసుకోవచ్చు. చాయిస్ మీద అనమాట. ఇప్పుడు చూద్దాం మనం రిఫర్ చేస్తే డబ్బులు ఎంత వస్తాయి, మరి ఫ్రీగా ప్రొడక్ట్ ఎలా వస్తుంది అనే దాని మీద మనం డిస్కస్ చేద్దాం ఇక్కడ. ఎందుకంటే బ్యాలెన్స్ పేమెంట్ డబ్బులు కడితే మీకు ఆల్రెడీ వచ్చేస్తుంది కాబట్టి అది చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను చెప్పబోయే ఆప్షన్ అంటే రిఫర్ అండ్ ఎర్న్ ప్రోగ్రామ్ లో మీకు ప్రొడక్ట్ ఫ్రీగా ఎలా వస్తుంది, ఇన్కమ్స్ ఎలా వస్తాయి. సో ఎవరైనా సిల్వర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా బిజినెస్ లోకి వచ్చినప్పుడు ఇక్కడ మన కంపెనీ వీక్లీ పేమెంట్స్ ఇస్తుంది. అంటే మనది వీక్లీ బిజినెస్ మోడల్. ప్రతి వారము మనకి చేసిన బిజినెస్ లో మనకి ఇన్కమ్ అనేది వస్తూ ఉంటది. ఈ ఇన్కమ్ ఎలా ఉంటది అంటే ప్రతి గురువారం బిజినెస్ స్టార్ట్ అవుతుంది, మీకు బుధవారం నాడు క్లోజ్ అయిపోతుంది. అంటే వారం రోజులు. ఈ వారం రోజుల్లో చేసిన బిజినెస్ అయితే ఉందో, మన ద్వారా జరిగిన టర్న్ ఓవర్ అయితే ఉందో దాని మీద కంపెనీ మనకి శుక్రవారం మన బ్యాంక్ అకౌంట్ డబ్బులు వేసేస్తుంది డైరెక్ట్ గా. సో ఇట్లాంటి అద్భుతమైన ఇన్కమ్ ప్లాన్ ఇచ్చింది. ఇంతవరకు నేను చూడలేదు. మరి ఎవరైనా బిజినెస్ లోకి ఎలా తీసుకురావాలి, ఎంతమందిని తీసుకురావాలి, మరి తీసుకొస్తే మనకి బిజినెస్ లో డబ్బులు ఎలా వస్తాయి. కంపెనీ ఎవరికైనా చెప్పేది అంటే మీరు మీ ద్వారా మాక్సిమం తీసుకురావచ్చు. అంటే మీలాగే సిల్వర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా ఒక చేయవచ్చు అని కంపెనీ చెప్తుంది. మాక్సిమం 10 మందిని చేయొచ్చు. మరి 10 మందిని చేస్తే నాకు డబ్బులు ఎంత వస్తాయి? కంపెనీ చెప్పేది ఏంటంటే మీరు గనక ఫస్ట్ ఒక ఇద్దరిని బిజినెస్ లోకి తీసుకురాగలిగితేనే మీకు ఇన్కమ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఒక్కళ్ళని తీసుకొస్తే బిజినెస్ లో ఇన్కమ్ రాదు. ఫస్ట్ మినిమం ఇద్దరిని తీసుకొచ్చినప్పుడు మీకు ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. సపోజ్ మీరు ఒక వారంలోనే మీరు ఇద్దరు తీసుకొచ్చారనుకోండి, మీలాగే సిల్వర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ అంటే ఆర్డర్ బుక్ చేసుకొని మీలాగే సిల్వర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ అపాయింట్ అయితే వాళ్ళ మీద కంపెనీ మీకు 1 PV అంటుంది. అంటే ఒక జత, A B అనేది ఒక జత అనుకోండి.
సో ఆ ఇద్దరు వ్యక్తుల మీద 1 PV అని మీకు 500 రూపీస్ మీ కంపెనీ మీ యొక్క బ్యాంక్ అకౌంట్ లో పంపిస్తుంది. దాంట్లో ఒక 50 రూపీస్ అనేది సర్వీస్ ఛార్జ్ కింద తీసుకుంటుంది కంపెనీ. అలా కాదు నేను ఒకే వారంలో ముగ్గురిని తీసుకొస్తానంటే సి అనే వ్యక్తిని కూడా మీరు తీసుకొస్తే కనుక అతను ఒక్కడి మీదే మీకు 500 రూపీస్ ఇస్తుంది. అంటే ఫస్ట్ మాత్రము జత మీద ఇస్తుంది. తర్వాత మీకు సి నుంచి మీరు ఎంతమందిని తీసుకొచ్చినా కూడా ప్రతి ఒక్కళ్ళ మీద 500 రూపీస్ చొప్పున మీకు ఇస్తుంది. ఇలా మీరు మాక్సిమం 10 మంది వరకు తీసుకురావచ్చు. సపోజ్ మీరు ఇక్కడ మీకు ఈజీగా అర్థం కావడం ఒక ఎగ్జాంపుల్ రూపంలో చెప్తా మీకు. ఒక వారంలో మీరు ముగ్గురు తీసుకొచ్చారు అనుకుందాం, లేదా ఒక నెలలో తీసుకొచ్చారు అనుకుందాం. ఎప్పుడైతే మీరు ముగ్గురు తీసుకొచ్చారో మీకు వాళ్ళ మీద వచ్చే ఇన్కమ్ ఎంత అంటే 500 + 500 అంటే 1000 రూపీస్ వస్తుంది. మరి మీకు ఏబిసిడి ఎవరైతే మీరు తీసుకొచ్చారో బిజినెస్ లోకి వాళ్ళకి కళలు ఉంటాయి, కోరికలు ఉంటాయి, వాళ్ళు కూడా డబ్బు సంపాదించిన బిజినెస్ లోకి వస్తారు. అంతేగాని ముక్కుపడి కొనుక్కోవడానికో లేకపోతే ఇంకేమో చేయడానికో రావట్లేదు. వాళ్ళు కూడా ఎక్స్ట్రా ఇన్కమ్ గురించే బిజినెస్ లోకి వచ్చారు. మరి మీరు ముగ్గురు ఇంట్రడ్యూస్ చేస్తే మీకు వచ్చిన డబ్బు ఏదైతే ఉందో ఆ 950 రూపీస్ అది వాళ్ళకి చూపించండి. ఎప్పుడైతే మీరు చూపిస్తారో వాళ్ళకు కూడా డబ్బులు వస్తాయని నమ్మకం కుదురుతుంది. ఎప్పుడైతే నమ్మకం కుదిరిందో వాళ్ళు కూడా వాళ్ళకు తెలిసిన వాళ్ళకి చెప్పడం మొదలెడతారు. అలా చెప్పిన క్రమంలో వాళ్ళు కూడా ఏ అనే వ్యక్తి, బి అనే వ్యక్తి, సి అనే వ్యక్తి వాళ్ళకు నచ్చినట్టుగా ఒక ముగ్గురునో నలుగురినో తీసుకొచ్చారనుకోండి. వాళ్ళ కింద వచ్చే బిజినెస్ లో ప్రతి జతకి మీకు 400 రూపీస్ చొప్పున కంపెనీ వీక్లీలో చూసి మీకు పే చేస్తుంది. ప్రతి జతకి 400 రూపాయలు. సపోజ్ మీకు వాళ్ళ ముగ్గురు ద్వారా 10 జతలైనాయి అనుకోండి, మీకు 40,000 రూపాయలు వస్తాయి. 20 జతలైనాయి అనుకోండి 8,000 రూపాయలు వస్తాయి. అలాగే 30 జతలైన అనుకోండి 12,000 రూపాయలు వస్తాయి. మరి అలా ఎంతవరకు ఇస్తుంది సార్ మా కింద వాళ్ళ మీద అంటే మీకు వారానికి 100 జతల వరకు కంపెనీ పే చేస్తుంది. అంటే 100 జతలంటే జతకి 400 రూపాయలు చొప్పున 100 జతలంటే 40,000 రూపాయల వరకు మీకు వారానికి సంపాదించుకోవచ్చు మాక్సిమం. అంతకంటే ఎక్కువ ఇవ్వదు. మరి ఎక్కువ వస్తే ఏంటి సార్, అవి నెక్స్ట్ వీక్ క్యారీ ఫార్వర్డ్ అవుతాయి, ఎక్కడికి పోవవి. అలా మీరు వారము మీరు 1,40,000 రూపాయల చొప్పున నెలకి 1,60,000 వరకు సంపాదించుకోవడానికి అవకాశం ఉంది. సో 1,60,000 అంటే నెలకి జనరల్ గా బయట మనం చూస్తే ఎటువంటి కేటగిరీ ఆఫ్ పీపుల్ 1,60,000 సంపాదిస్తారు, ఎంత కష్టపడాలి, ఎంత టైం స్పెండ్ చేయాలి, ఎంత మెంటల్ టెన్షన్ ఉంటుంది, బిజినెస్ లో అయితే ఎంత పెట్టుబడి పెట్టాలి, ఇవన్నీ మనం ఆలోచించుకోవాలి. సో ఇక్కడ 40,000 రూపాయల వారానికి మనము ఒక 2,200 రూపాయలతోటి స్టార్ట్ చేసి బిజినెస్ మనకు తెలిసిన చుట్టుపక్కల ఒక ముగ్గురు వ్యక్తులకి చెప్పి దాన్ని మెల్లమెల్లగా డెవలప్ చేస్తూ ఒక 40,000 రూపాయల వారానికి సంపాదించే అద్భుతమైన అవకాశం కంపెనీ మీకు ఇవ్వడం జరుగుతుంది. మరి ముక్కుపుడక ఎప్పుడు వస్తుంది సార్? ఎస్, మీకు ముక్కుపుడక కంపెనీ ఫ్రీగా ఎలా ఇస్తుందంటే మీరు ప్రతి వారము చేసే బిజినెస్ ఏదైతే ఉందో మీకు రెండో ఇన్కమ్ నుంచి, అంటే ఫస్ట్ కమిషన్ లో మీకు ఏమి కట్ చేయదు కంపెనీ. ఫస్ట్ కమిషన్ మీకు 500 వచ్చినా, 1000 రూపాయలు వచ్చినా, 2,000 3,000 వచ్చినా కూడా ఫస్ట్ వారంలో వచ్చే కమిషన్ లో పైసా తీసుకోదు, 50 రూపాయలు మాత్రమే కట్ చేస్తుంది. రెండో వారంలో వచ్చే కమిషన్ అయితే ఉందో దాంట్లోంచి 50% మీకు ఈ ముక్కుపుడక అకౌంట్ లో కంపెనీ తీసుకొని మీ అకౌంట్ లోనే జమ చేస్తూ ఉంటది. అంటే మీరు 2,200 కట్టారు కదా, దానికి యాడ్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే 10,000 రూపాయలు కంప్లీట్ అయిందో అప్పుడు ఆ ముక్కుపుడక మీకు నచ్చిన మోడల్ సెలెక్ట్ చేసుకుంటే ఆ ముక్కుపుడక మీ ఇంటికి పంపించేస్తుంది. అంటే ఇక్కడ మీరు జేబులోంచి పెట్టకుండా ముక్కుపుడక మీ కమిషన్ నుంచే జమ చేసుకొని కంపెనీ పే చేస్తుంది. మరి ముక్కుపుడక ఎప్పుడైతే వచ్చిందో ఇంకా ముక్కుపుడక అమౌంట్ లో కట్ చేయదు, వెంటనే మీరు ఏం చేస్తుంది, ఫుల్ అమౌంట్ కమిషన్ మీ బ్యాంకుకు పంపిస్తుంది. సో ఇది ముక్కుపుడక ఫ్రీగా తీసుకోవచ్చు, వారానికి 40,000 కూడా తీసుకోవచ్చు. ఇది ఈ యొక్క కంపెనీ సిస్టమ్. మరి ఇంతకంటే ఎక్కువగా ఇంకేమైనా డబ్బులు వస్తాయా సార్? 100% వస్తాయి. మీరు ఒక ప్రోగ్రామ్ గురించి చెప్పాను, ఈ యొక్క మన బిజినెస్ ప్లాన్ యూనిక్ బిజినెస్ మోడల్ అంటాం మనం. ఎందుకు యూనిక్ బిజినెస్ మోడల్ అంటే ఇక్కడ ఒక ప్రోగ్రామ్ లో పనిచేస్తే మనకి 4 ప్రోగ్రామ్స్ లో ఇన్కమ్ వస్తుందండి. 4 ప్రోగ్రామ్స్, వండర్ఫుల్ బిజినెస్ ప్లాన్ ఇది. నా నెట్వర్క్ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు నేను ఎప్పుడు ఇంత బ్యూటిఫుల్ బిజినెస్ ప్లాన్ చూడలేదు. నేను దాదాపు 20-25 ఇయర్స్ నుంచి నెట్వర్క్ లో ఉన్నాను. అద్భుతమైన ప్లాన్. చాలా మంది చెప్తారు ఇంతకంటే బ్రహ్మాండ ప్లాన్ ఉంది సార్ అని, కానీ ఇది చాలా ఈజీగా చేసే ప్లాన్. సో ప్లాన్ ఎంత అద్భుతంగా ఉన్నా అందులో ఎవరు చేయలేకపోతే ఆ ఇన్కమ్ ఉపయోగం లేదు, ఎంత బాగా ఉన్నా. కానీ మన దాంట్లో ప్రతి ఒక్కళ్ళు ఈ 4 ప్రోగ్రామ్స్ ని ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు. అటువంటి అద్భుతమైన ప్లాన్ ఇది. ఫస్ట్ ప్లాన్ సిల్వర్ సేల్స్ మీకు ఆల్రెడీ చెప్పాను నేను. ఇక ముక్కుపుడక తీసుకోవచ్చు. ఇక్కడ ఇన్కమ్ లెవెల్ గురించి కూడా చెప్పాను మీకు. ఎంతవరకు తీసుకోవచ్చు, 400 రూపాయలు ఒక జత మినిమము, 40,000 రూపాయలు మాక్సిమం, అంటే 1,60,000 వరకు తీసుకోవచ్చు. మరి ఈ 1,60,000 కమిషన్ కాకుండా మీరు ఇన్సెంటివ్స్ రూపంలో 24 lakhs వరకు తీసుకోవచ్చు.
అద్భుతమైన ఇన్సెంటివ్స్, మీకు ప్రమోషన్లు ఇన్సెంటివ్స్ కూడా ఉన్నాయి ఇదే సిస్టంలో, కమిషన్తో పాటు అదనంగా వస్తాయి. మరి ఇదే కాకుండా రెండో ప్రోగ్రాంలో కూడా మిమ్మల్ని ప్రమోట్ చేస్తున్న కంపెనీ గోల్డెన్ సేల్స్ ప్రోగ్రామ్. ఇక్కడ మీరు చెవిదుద్దులు ఫ్రీగా తీసుకోవచ్చు. కమిషన్స్ రూపంలో రూ. 800 నుంచి 80,000 వారానికి తీసుకోవచ్చు. ఇన్సెంటివ్స్ రూపంలో 24,60,000 తీసుకోవచ్చు. మరి ఇంతే కాకుండా గోల్డెన్ సేల్స్ ని మీరు డిజైర్ సేల్స్ కి ప్రమోట్ చేస్తుంది కంపెనీ. అక్కడ మీరు డైమండ్ రింగ్ తీసుకోవచ్చు. కమిషన్స్ రూపంలో వారం 1,500 నుంచి 1,50,000 తీసుకోవచ్చు. మంత్లీ అదే విధంగా ఇన్సెంటివ్స్ కూడా 24 lakhs వరకు తీసుకోవచ్చు. మరి ఇంతేనా ఉందా సార్, నాకు ఇప్పటికే అసలు నమ్మలేకపోతున్నామంటే, అసలు నమ్మలేని నిజం ఇంకోటి ఉంది. అది డ్రీమ్ సేల్స్ ప్రోగ్రామ్. అక్కడ మీకు డైమండ్ నెక్లెస్ కంపెనీ ఫ్రీగా ఇస్తుంది. మరి ఇక్కడ ఆదాయాలు చూసుకుంటే అన్ఇమాజినబుల్ ఇన్సెంటివ్స్ అండి. ఇక్కడ వారం 7,500 నుంచి 7,50,000 వరకు తీసుకోవచ్చు. అంటే నెలకి 30 లక్షలు. మరి ఇన్సెంటివ్స్ రూపంలో 1,37,00,000. చూడండి, ఇవన్నీ మనం తీసుకోవచ్చు. కానీ ఇవన్నీ మనకి ఇవ్వాలి అంటే మనం దీంట్లో పని చేయాలి. ఏం పని చేయాలి? మనం సిస్టమేటిక్‌గా కంపెనీ చెప్పిన ప్లాన్ ప్రకారం పని చేయాలి. నా ఇష్టం వచ్చినట్టు నేను చేసుకుంటాను, నాకు నచ్చినట్టుగా నేను చేసుకుంటానంటే ఇక్కడ ఈ ఇన్‌కమ్స్ అనేవి రావు. చిన్న ఇన్‌కమ్స్ వస్తాయి అంతే. ఈ 4 రావాలంటే కంపెనీ చెప్పిన దాని ప్రకారం చేయాలి. మరి ఏం చేయాలో కంపెనీ చెప్పిన ప్రకారం అనేది ముందు స్లైడ్‌లో మనం చూద్దాం. మరి 4గిట్లో ప్రొడక్ట్ కంప్లీట్ చేసుకుంటే ఫస్ట్ దాంట్లో 40,000, సెకండ్ దాంట్లో 80,000, థర్డ్ దాంట్లో 1,50,000, నాలుగో దాంట్లో 7,50,000. మొత్తం కలిపితే 10,20,000 వారానికి, నెలకి 40,00,000 రూపాయలు. ఒక్కసారి మీరు ఇమాజిన్ చేసుకోండి, లైఫ్‌లో ఇటువంటి అద్భుతమైన ఆపర్చునిటీ ఎక్కడా రాదు. సో మరి ఇంతే కాకుండా మనకి ఇన్సెంటివ్స్ చెప్పారు సార్, మరి అది ఎలా తీసుకోవాలి? యెస్, ఇక్కడ ఇన్సెంటివ్స్ రావాలంటే మనము మన యొక్క సేల్స్‌ని పెంచుకోవాలి. మన టీమ్‌ని పెంచుకోవాలి. ఈ టీమ్‌ని పెంచుకోవడం ద్వారా ఇన్సెంటివ్స్ అనేవి మన కంపెనీ ఇక్కడ ఇస్తుంది. అంటే వీక్లీ కమిషన్స్ కాకుండా మన టీమ్‌ని పెరగడం ద్వారా కంపెనీలో టర్నోవర్ పెరుగుతుంది కాబట్టి మీకు అదనంగా ఎంకరేజ్‌మెంట్ గురించి కంపెనీ ప్రమోషన్స్ ఇస్తూ ఒక్కొక్క స్టేజ్‌లోని తీసుకెళ్తూ ఉంటది. సిల్వర్ సేల్స్‌లో మనము మన టీమ్‌లో 10 పీవీ జరిగితే, అంటే 10 జతలు గనక మనం కమిషన్ తీసుకున్నప్పుడు మనకు ఒక ప్రమోషన్ వస్తుంది. ఎగ్జిక్యూటివ్ నుంచి మీరు ఫీల్డ్ ఆఫీసర్ అయితారు. అది మీరు ఎప్పుడైనా కావచ్చు. అది 1 వీక్‌లో అయితారా, 1 డేలో అయితారా, 1 మంత్‌లో అయితారా, అది మీ ఇష్టం. మీ కెపాసిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. మరి ఇన్సెంటివ్స్ ఎప్పుడు ఇస్తారు? ఇవి నెలకోసారి ఇస్తారు. ప్రతి నెల కాలిక్యులేట్ చేస్తుంది కంపెనీ. ఈ నెలలో ఫీల్డ్ ఆఫీసర్స్ ఎంతమంది అయ్యారు, వాళ్ళందరినీ చూసిన తర్వాత వాళ్ళకి నెక్స్ట్ మంత్‌లో థర్డ్ వీక్‌లో ఆ యొక్క గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది. మరి అదే విధంగా ఈ 10 పీవీ జరిగిన తర్వాత మిమ్మల్ని కంపెనీ ఏం చేస్తుందంటే రెండో ప్రోగ్రామ్‌లోకి ప్రమోట్ చేస్తుంది. డోర్స్ ఓపెన్ చేసింది. అక్కడ మీరు ఐడీ యాక్టివేట్ చేసుకోవాలి. అక్కడ ఐడీ యాక్టివేట్ చేసుకోవాలంటే మనం ఒక రూ. 2,400 పే చేయాలి. మరి మీరు హ్యాండ్ పేమెంట్ చేస్తారా? లేదు మీ యొక్క కమిషన్‌లో కట్ చేసుకోమంటే సిల్వర్ సేల్స్‌లో కమిషన్ నుంచి కూడా కట్ చేసుకుంటుంది. చాయిస్ మీది. మరి ఇక్కడ మనము ఏం తీసుకోవచ్చు అంటే ఇక్కడ కమిషన్ అదనంగా తీసుకోవడానికి ఉంది. ఇక్కడ వచ్చే సిల్వర్ సేల్స్ లో వచ్చే కమిషన్ కాకుండా గోల్డెన్ సేల్స్ లో కూడా మనం కమిషన్ తీసుకోవచ్చు. మరి అక్కడ కమిషన్ తీసుకోవాలంటే కొత్తగా మళ్ళీ ఏమైనా ఇంట్రొడ్యూస్ చేయాలా సార్? కొత్తగా ఏమైనా పట్టుకొని రావాలా? అవసరం లేదు. సిల్వర్ సేల్స్ లో మీ టీం ఏదైతే ఉందో వీళ్ళందరూ గోల్డెన్ సేల్స్ లోకి వస్తారు. ఎలా వస్తారు? మీరు సిల్వర్ సేల్స్ లో మీరు ఫీల్డ్ ఆఫీసర్ అయిపోయిన తర్వాత మీరు ఎలా వచ్చారో, ఇక్కడ మీరు ఐడి ఎలా యాక్టివేట్ చేసుకున్నారో, మీ కింద ఒక 8 మంది గనక ఫీల్డ్ ఆఫీసర్లు అయితే సిల్వర్ సేల్స్ లో ఆటోమేటిక్ గా మీరు గోల్డెన్ సేల్స్ లోకి వాళ్ళందరూ వచ్చేస్తారు. అక్కడ కూడా మీరు ఫీల్డ్ ఆఫీసర్ అయిపోతారు. ఎప్పుడైతే వాళ్ళందరూ గోల్డెన్ సేల్స్ లోకి వచ్చారో అక్కడ మళ్ళీ మీకు ఎక్స్ట్రా ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. ఆ ఇన్కమ్ ఎంత అంటే ఇంతకుముందే మీకు చెప్పాను, జతకి రూ. 800. అంటే 8 పీవీ అంటే 8 జతలైంది కాబట్టి మళ్ళీ ఇక్కడ ఇన్కమ్ వస్తుంది. అదే టైంలో మీకు సిల్వర్ సేల్స్ లో ఇంకో ప్రమోషన్ తీసుకుంటారు, దాన్ని ఆర్గనైజర్ అంటారు. అక్కడ మళ్ళీ మీకు రూ. 10,000 కమిషన్ వస్తుంది. చెక్ రూపంలో వస్తుంది. చెక్ రూపంలో ఇన్సెంటివ్ వస్తుంది. కమిషన్ కాదు, ఇన్సెంటివ్ వస్తుంది. అంటే వీక్లీ కమిషన్ కాకుండా ఇన్సెంటివ్స్ రూపంలో మీకు ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ ఆర్గనైజర్ అయిన తర్వాత
ఎగ్జిక్యూటివ్గా అపాయింట్ చేయాలి. అతను ఎంతమందిని ఇన్వైట్ చేయండి. అతను తెలిసిన వాళ్ళు లక్షల్లో ఉండొచ్చు, వందల్లో ఉండొచ్చు, వేలలో ఉండొచ్చు, లేదా ఒక 10 మందే ఉండొచ్చు. బట్ అతను చేయాల్సిన పని, అతను జాయిన్ అయిన తర్వాత 1 వీక్ లోపల ఒక వ్యక్తిని ఇంట్రడ్యూస్ చేయాలి, ఒక ఆర్డర్ బుక్ చేయాలి, ఒక సేల్స్ ఎగ్జిక్యూటివ్ అతన్ని తీసుకొని రావాలి బిజినెస్ లోకి. మరి అలా ఎన్ని వారాలు తీసుకురావాలి సార్? ఓన్లీ 3 వారాలు తీసుకొస్తే చాలు. ముగ్గురు వ్యక్తులను తీసుకురావాలి ఈ బిజినెస్ లోకి. అంటే వాళ్ళు బిజినెస్ పార్ట్నర్స్ అని చెప్పుకోవాలి. మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఒక్కడే చేస్తే ఆ బిజినెస్ 100% సక్సెస్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, లేదా బిజినెస్ ఎక్స్పాన్షన్ పెద్దగా కాకపోవచ్చు. మరి మీ బిజినెస్ బాగా ₹1,00,00,000 సంపాదించుకోవాలంటే మీరు ఒక్కరే ఆ పని చేయలేరు. కాబట్టి మీరు ఒక వ్యాపార సామ్రాజ్యంలోకి మీ యొక్క పార్ట్నర్స్ ఇన్వైట్ చేయండి. ఒక ముగ్గురితోటి స్టార్ట్ చేయండి బిజినెస్. ఆ ముగ్గురే మీకు లైఫ్ టైం మీతో పాటు ఉంటారు. ఇంతే కాకుండా మీరు చేయాల్సిన 4వ పని ఏంటంటే, రెగ్యులర్ గా మన జూమ్ మీటింగ్స్ వినాలి. మనకి తార్నాకాల ఆఫీస్ ఉంది, అక్కడికి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, అక్కడికి రావాలి. ఇవన్నీ చేయగలిగితే ఇవి ఒక 90 డేస్ ఒక దీక్షలాగా చేయండి. ఒక 90 డేస్ బిజినెస్ లో ఉండండి. జత అయిందో కంపెనీ మీకు ఏం చేస్తుంది? మన కంపెనీ బిజినెస్ ప్లాన్ ప్రకారము ఒక 1 పీవీగా ట్రీట్ చేసి ₹500 మీ బ్యాంక్ అకౌంట్ లో వేసేస్తుంది. మరి మీకు 3వ వారం ఏం చేయాలి? మీరు సి అనే వ్యక్తిని తీసుకొచ్చారు. ఎందుకంటే మన కండిషన్ ఉంది కదా, 3 వారాలు ముగ్గురు తీసుకురావాలి. సో మీరు సి అనే వ్యక్తిని తీసుకొచ్చారు. ఆయన మీద కంపెనీ మీకు డైరెక్ట్ గా ₹500 ఇస్తుంది బిజినెస్ ప్లాన్ ప్రకారము. అంతేకాకుండా మీ కింద ఏబీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా బిజినెస్ చేశారు కాబట్టి ఆ వారంలో వాళ్ళ ద్వారా వచ్చే పీవీ అయితే ఉందో 1 పీవీ, దాని మీద మళ్ళీ మీకు ₹400 కమిషన్ పే చేస్తుంది. మరి 4వ వారంలో చూసుకుంటే ఇక మీ పని అయిపోయింది. మీకు చేసే పని ఏమీ ఉండదు. మీరు కొత్తగా ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. జస్ట్ మీ టీమ్ గనక మీరు కరెక్ట్ గా మేనేజ్ చేసి వాళ్ళతో పాటు కలిసి ఉండి, వాళ్ళతో పాటు వాళ్ళు కూడా మీలాగే ఈ ఏబీసీలు తీసుకొచ్చారా లేదా, ఈ రూల్స్ ఫాలో అయ్యారా లేదా, ట్రైనింగ్ కి రెగ్యులర్ గా వస్తున్నారా లేదా, జూమ్ మీటింగ్ రెగ్యులర్ గా వస్తున్నారా లేదా, ఇవి మీరు చూడగలిగితే చాలు. మీ టీం మొత్తంలో మహా ఉంటే మీకు ఒక 9-10 మంది ఉంటారు. అంతకంటే ఎక్కువ ఉండరు. వాళ్ళని గైడ్ చేయండి, ఆలోచించండి. సో 4వ వారంలో ఏమైతుంది? సి అనే వ్యక్తి ఒక వ్యక్తిని తీసుకొచ్చుకున్నాడు. అలాగే బి అనే వ్యక్తి అతని టీంలో 2 కొత్తగా వచ్చాయి. ఏ అనే టీంలో 4 వచ్చాయి. సో ఈ ప్రాసెస్ లో 4వ వారంలో మీకు కమిషన్ వచ్చేసి 3 పీవీ అవుతుంది. మీకు ₹1200 కమిషన్ వస్తుంది. 5వ వారంలో మీ యొక్క టీంలో 6 పీవీ కమిషన్ అవుతుంది. ₹2,400 మీకు కమిషన్ వస్తుంది. సో 5వ వారంలో ఏమైతుంది? మీకు ఆటోమేటిక్ గా మీ యొక్క పీవీ చూసుకుంటే 10 పీవీ అయిపోయింది. మరి 10 పీవీ అయితే మీకు ఏంటి? ఇన్సెంటివ్స్ కూడా స్టార్ట్ అయిపోతున్నాయి కమిషన్లతో పాటు. మీరు ఫీల్డ్ ఆఫీసర్ అనే ఒక ఇన్సెంటివ్ వస్తుంది. మీరు గోల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ లోకి ప్రమోట్ చేయబడతారు. అదేవిధంగా మీకు రిస్ట్ వాచ్ కూడా కంపెనీ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది 5వ వారం. అంటే మీరు జాయిన్ అయిన దగ్గర నుంచి 1 మంత్ లో మీరు ఫీల్డ్ ఆఫీసర్ హ్యాపీగా ఆడుతూ పాడుతూ అవ్వచ్చు. ఇది ఆడుతూ పాడుతూ వారానికి ఒక వ్యక్తిని చేస్తే కరెక్ట్ గా మంత్ ఎండింగ్ కల్లా మీరు ఫీల్డ్ ఆఫీసర్ అయిపోతారు. అదేవిధంగా గోల్డెన్ సేల్స్ ఎగ్జిక్యూటివ్కి వెళ్ళిపోతారు. అక్కడ మీరు ఐడి యాక్టివేట్ చేసుకుంటే ఆటోమేటిక్గా అక్కడ కూడా ఇన్కమ్ స్టార్ట్ అయిపోతుంది. మరి 6వ వారంలో చూసుకుంటే మనకి ఇన్కమ్ చూస్తే 11 పీవీ అయింది. ₹4,400 కమిషన్ వచ్చింది. మరి మీతో పాటు మీరు గోల్డ్ లోకి వెళ్ళారు కాబట్టి మీ కింద ఏ పని కూడా అయిపోయింది. ఆయన కూడా ఫీల్డ్ ఆఫీసర్ అయ్యి గోల్డ్ లోకి వచ్చేస్తాడు. మరి 7వ వారంలో చూసుకుంటే మీకు 20 పీవీ అయింది. దాదాపు ₹8,000 కమిషన్ వచ్చింది. మీ కింద ఉన్న ఏబీ పనులు కూడా అయిపోయినాయి. వాళ్ళు కూడా ఫీల్డ్ ఆఫీసర్ అయ్యి గోల్డ్ సేల్స్ లోకి వచ్చేస్తారు. ఇక్కడ 7వ వారంలో కరెక్ట్ గా మీకు ప్రొడక్ట్ కూడా ఇంటికి వచ్చేస్తుందండి. నేను చెప్పిన సిస్టమ్ ఉందో ఆ సిస్టమ్ ప్రకారం 50% కట్ అయిపోతూ ఉంటుంది. ఆటోమేటిక్ గా మీకు ఆ ప్రొడక్ట్ అమౌంట్ కంప్లీట్ అయ్యి ముక్కు పుడక కూడా ఇంటికి వచ్చేస్తుంది. చూడండి 7వ వారంలో మీకు ముక్కు పుడక వచ్చేస్తుంది ఇంటికి. మీరు జాయిన్ డేట్ నుంచి సిస్టమ్ ఫాలో అయితే 5వ వారంలో ఫీల్డ్ ఆఫీసర్ అవుతారు. 7వ వారంలో ప్రొడక్ట్ తీసేసుకుంటారు. మరి 7వ వారంలో ఇంకో బెనిఫిట్ కూడా ఉంది. ఏంటంటే గోల్డ్ సేల్స్ లో కూడా మీ కమిషన్ స్టార్ట్ అయిపోతుంది. ఎందుకంటే గోల్డ్ సేల్స్ లో ఏబీ అనే వ్యక్తి వచ్చారు కాబట్టి మళ్ళా మీకు వాళ్ళ మీద ₹1,000 కమిషన్ వస్తుంది. సిల్వర్ లో ₹500 వచ్చింది. వాళ్ళు గోల్డ్ లో ఫీల్డ్ ఆఫీసర్ వాళ్ళ మీద మళ్ళా కమిషన్ వస్తుంది. ₹1,000 మీరు హ్యాపీగా తీసుకుంటారు. మరి 8వ వారంలో చూసుకుంటే మీకు 37 పీవీ అయింది. ₹14,500 కమిషన్ వచ్చింది. ఇంతే కాకుండా గోల్డ్ లో కూడా మళ్ళీ కమిషన్ తీసుకుంటున్నారు. వాళ్ళ మీద దాదాపుగా ₹1,800 కమిషన్ వస్తుంది. ఎందుకంటే సి వచ్చాడు కాబట్టి ఆయన మీద ₹1,000, మళ్ళీ ఇక్కడ ఒక పెయిర్ అయింది కాబట్టి వాళ్ళ మీద ₹800 వస్తుంది. 9వ వారంలో చూసుకుంటే 68 పీవీ 27,200. మళ్ళీ గోల్డ్ లో కూడా వాళ్ళందరూ ఫీల్డ్ ఆఫీసర్లే వచ్చారు కాబట్టి ఇక్కడ కూడా కమిషన్ వస్తుంది. మరి 10వ వారంలో చూసుకుంటే మీరు 100 పీవీకి వెళ్ళిపోతారు. అంటే సీలింగ్ టచ్ అయిపోతారు. కరెక్ట్ గా ₹40,000 లెవెల్కి వెళ్ళిపోతారు వారానికి. అదేవిధంగా గోల్డ్ లో చూసుకుంటే మీకు ఫీల్డ్ ఆఫీసర్ కూడా అయిపోయారు. అంటే మీరు డిజైర్ లోకి వెళ్ళిపోయారు ఎంట్రీ. చూడండి ఒక 10 వారాల
సిస్టమేటిక్ గా పనిచేసుకుంటే మనము ఎంత బెనిఫిట్ పొందొచ్చు చూడండి. వారానికి 40,000 రూపాయలు సీలింగ్ చేరుకోవచ్చు. అదే విధంగా గోల్డ్ లో కూడా ఫీల్డ్ ఆఫీసర్ అవ్వచ్చు. మళ్ళీ అక్కడ కమిషన్స్ తీసుకోవచ్చు, ఇన్సెంటివ్స్ తీసుకోవచ్చు. గోల్డ్ లో కూడా మనం వాచ్ తీసుకోవచ్చు. మరి ఇదే సిస్టమ్ కంటిన్యూ చేస్తే 11వ వారం నుంచి మీకు రెగ్యులర్ గా 40,000 రూపాయలు వస్తాయి. 16వ వారం నుంచి మీరు గోల్డ్ లో కూడా సీలింగ్కి వెళ్తారు, 80,000 రూపాయలకి వెళ్తారు. 22వ వారంలో డిజైన్ లో 1,50,000 తీసుకుంటారు. 26వ వారంలో 7,50,000 తీసుకుంటారు. సిస్టమేటిక్ గా వర్క్ చేసుకుంటే అంటే కరెక్ట్ గా 1 year లోనే ₹1 కోటి సంపాదించే లెవెల్కి వెళ్ళొచ్చు మనం. ఇది కంపెనీ ఇచ్చిన అద్భుతమైన బిజినెస్ ప్లాన్. మరి ఇంతే కాకుండా కంపెనీ రెగ్యులర్ గా మనకి చాలా సపోర్ట్ చేస్తుంది. మన లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సపోర్ట్ చేస్తున్నారు. మీ అప్లయన్స్ కావచ్చు, లేదా అదర్ లీడర్స్ కొంతమంది ఉన్నారు ఇక్కడ చాలా మంది, వాళ్ళు కూడా అందరికీ హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో బిజినెస్ మీటింగ్స్ కండక్ట్ చేస్తున్నారు మన తార్నాక ఆఫీస్ లో. అంతే విధంగా క్యాడర్ ట్రైనింగ్స్ కూడా, అంటే ఫీల్డ్ ఆఫీసర్స్ కి ట్రైనింగ్స్, ఆర్గనైజర్స్ కి ట్రైనింగ్స్, మరి డెవలప్మెంట్ ఆఫీసర్స్ కూడా ట్రైనింగ్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు. ఇన్సెంటివ్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. ఇదే కాకుండా మన సిఎండి గారు కూడా ప్రతి నెల ఏ కంపెనీలో సిఎండి గారికి జనరల్ గా ఎవరికి పరిచయం ఉండదు. ఎక్కడో ఎవరికో టాప్ లీడర్స్ మాత్రమే ఆయన కనబడుతూ ఉంటాడు. కానీ మన కంపెనీలో ప్రతి ఒక్క ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ కూడా కంపెనీ ఎండి మనము చూడొచ్చు. కొత్తగా చేరిన ఎగ్జిక్యూటివ్ కూడా కంపెనీ ఎండిని చూడటానికి అవకాశం ఉంది. ప్రతి నెల మన ఎండి గారు ప్రతి నెల మన హైదరాబాద్కి వస్తూనే ఉంటారు. రెగ్యులర్ గా వస్తారు, ఫీల్డ్ ఆఫీసర్ ట్రైనింగ్ పెడతారు, ఆర్గనైజర్స్ కి ట్రైనింగ్ ఇస్తారు, డిఓలకు ట్రైనింగ్ ఇస్తారు. ఇటువంటి అద్భుతమైన కంపెనీ మీరు ఇంతవరకు ఎప్పుడు చూసి ఉండకపోవచ్చు. మరి శ్రీకరాయలే ఎందుకు జాయిన్ అవ్వాలి, ఎందుకు యూనిక్ అంటే ఇక్కడ కొన్ని పాయింట్స్ చెప్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజు లేదు, ఎటువంటి రెన్యువల్ ఫీజు లేదు. మరి ఎంట్రీ ఎలా అవ్వాలి అంటే ఓన్లీ ప్రొడక్ట్ ఆర్డర్ ద్వారా మీరు సేల్స్ ఎగ్జిక్యూటివ్ అపాయింట్ అయ్యి కావాలి. అది కూడా చాలా తక్కువ అమౌంట్, ఓన్లీ ₹2,200 ఓన్లీ. మరి సక్సెస్ఫుల్, ఎథికల్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ కంపెనీ మేనేజ్మెంట్ ఉంది. ఇంటర్నేషనల్ గ్రేడింగ్ సర్టిఫికేట్ తో కూడిన వస్తువులు ఇస్తున్నాం, డైమండ్ జ్యువెలరీ. అది మీరు ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చు. వీఆర్ గివింగ్ ద బెస్ట్ క్వాలిటీ డైమండ్ జ్యువెలరీ. మరి 100% మనీ బ్యాక్ కూడా ఇస్తున్నాం మనము, జిఎస్టీ బిల్ తోటి. మన ప్రొడక్ట్ కి ఎక్స్పైరీ డేట్ అనేది ఉండదు. ఇది చాలా ఇంపార్టెంట్ ఫీచర్ అండి. మనకి చాలా కంపెనీస్ ఎంఎల్ఎం లో ఏదో ఒక ప్రొడక్ట్ తోటి కంపెనీ స్టార్ట్ చేస్తాయి, కానీ అన్ని ప్రొడక్ట్స్ ఏదో ఒక రోజు ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. వాడితే హ్యాపీ, వాడకపోతే అది పాడైపోతే బయటపడేయాలి. కానీ మన కంపెనీ ప్రొడక్ట్ మీకు ఎప్పుడు ఎక్స్పైరీ డేటే ఉండదు. దాని యొక్క ఫ్యూచర్ వాల్యూ కూడా ఎప్పుడు పెరుగుతూనే ఉంటది. భూమి పెరిగినట్టే బంగారం, డైమండ్ రేట్లు కూడా పెరుగుతూ ఉంటాయి. అద్భుతమైన పవర్ఫుల్ కంపెన్సేషన్ ప్లాన్, ప్యాసివ్ ఇన్కమ్ జనరేషన్. అండ్ మనము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే డైరెక్ట్ సెల్లింగ్ రూల్స్ పెట్టిందో అవన్నీ తప్పనిసరిగా ఫాలో అవుతున్నాము. ఇక్కడ డివైడ్ చేయడం లేదు, ఎటువంటి క్యాష్ ట్రాన్సాక్షన్స్ లేవు. కంపెనీలో మీరు డబ్బులు కట్టినా, మీకు కంపెనీ డబ్బులు ఇచ్చినా అంతా బ్యాంక్ ద్వారానే జరుగుతూ ఉంటది. ప్రమోషన్స్ కి ఎటువంటి టైం బౌండ్ లేదు. మీరు ఎప్పుడు సాధిస్తే ఆ నెక్స్ట్ మంతే మీరు ఆ ప్రమోషన్ యొక్క ఇన్సెంటివ్స్ తీసుకోవచ్చు. ప్రతి నెల కొనాలి అనే ప్రాబ్లం లేదు ఇక్కడ. జనరల్ గా ప్రతి ఎంఎల్ఎం కంపెనీలో ప్రొడక్ట్ బేస్డ్ లో వచ్చే ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్ ఏదైనా ఉన్నా, లేదా ఫుడ్ సప్లిమెంట్ ప్రొడక్ట్స్ ఏదైనా ఉన్నా, ప్రతి నెల మనము కొనాలి, కింద వాళ్ళతో కొనిపించాలి. అక్కడ తప్పనిసరిగా కొంటేనే డబ్బులు వస్తాయి, కొనిపిస్తేనే డబ్బులు వస్తాయి. కానీ మన దగ్గర అటువంటి ఇబ్బంది లేదు. ఓన్లీ వన్ టైం ఒక ఆర్డర్ బుక్ చేసుకోవడం ద్వారా మనం లైఫ్ టైం ఇన్కమ్ తీసుకోవచ్చు. అదేవిధంగా వీక్లీ పేమెంట్స్ ప్రాంప్ట్ గా ఉంటాయి. ద ఓన్లీ వన్ కంపెనీ నాకు తెలిసి ప్రాంప్ట్ పేమెంట్ ఇచ్చిన కంపెనీ ఇది. ప్రతి వారం ప్రాంప్ట్ గా మీకు ఫ్రైడే కల్లా మీ అకౌంట్ డబ్బులు పడిపోతాయి, అన్లెస్ ఆ రోజు ఏమన్నా బ్యాంకింగ్ హాలిడే అవ్వకపోతే. ఉండాలి కదా. వెరీ వెరీ నామినల్ సర్వీస్ ఛార్జెస్ ఇస్తుంది. ఇక్కడ ₹50 మాత్రమే తీసుకుంటుంది. దానికంటే ఎక్స్ట్రాగా పైసా తీసుకోవడం లేదు. సో సిఎండి గారు ఎవ్రీ మంత్ వస్తూ ఉంటారు, ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఓపిక విన్నందుకు అందరికి. యువర్ యాక్షన్ లీడ్స్ టు యువర్ డెస్టినీ. ఎంత విన్నా కూడా మీలో యాక్షన్ లేకపోతే, విని వదిలేస్తే మీ లైఫ్ ఎప్పటికీ అలానే ఉండిపోతుంది. సో స్టార్ట్ యువర్ సక్సెస్ జర్నీ విత్ డైమండ్ నో స్పిన్ తో బుక్ చేసుకోండి. మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో వారితో కాంటాక్ట్ అవ్వండి. వాళ్ళని కలిసి ఈ బిజినెస్ లో ఎలా రావాలో కనుక్కోండి. సో నా యొక్క అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ త్రిమూర్తులు గారికి, స్వర్ణ మేడం కి థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ బ్యాక్ టు హోస్ట్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు కూడా ఆదివారం అయినా, హాలిడే అయినా చక్కగా మళ్ళీ 500 మంది అటెండ్ అయ్యారు. బట్ కొంచెం వచ్చిన వాళ్ళు కొంచెం స్టార్టింగ్లో ఇబ్బంది పెట్టారు. దయచేసి ఇదొక్కటి క్షమించాలి. సో అందరి తరపున మీకు కొంచెం డిస్టర్బెన్స్ అయింది. ఎనీహౌ, ఈరోజు మురళీ సార్ ఇచ్చినటువంటి ప్లాన్ ప్రజెంటేషన్ ఏదైతే ఉందో అందరికీ చక్కగా అర్థమైందని భావిస్తున్నాను.
గ్రేట్ లీడర్. సో ప్రతి ఒక్కరికి కూడా తను చెప్పేది చాలా చక్కగా అర్థమవుతుంది. ఎక్స్పీరియన్స్ ఏదైనా కానీ అనుభవమేనండి. ఈ అనుభవంతో కూడినటువంటి ఏదైతే ఒక పాఠాన్ని నేర్పిస్తున్నారో పెద్దవాళ్ళు, మనం కానీ నేర్చుకోగలిగితే ఖచ్చితంగా సక్సెస్ మన సొంతం. మరి ఈరోజు శ్రీకరాయల్ ఒక బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పేసి త్రూ ఇండియాలో ఈ రోజుకి దాదాపు 1,50,000 మంది స్టార్ట్ అవడం జరిగింది. అందులో 1,10,000 మంది మన ఏపీ తెలంగాణ. సో మనందరం కూడా ముందు లైన్లో ఉన్నాము. మరి ఇలాంటి అవకాశాన్ని ఇంకెంతమంది త్వరగా సొంతం చేసుకుంటారో వేచి చూద్దాము. అలాగే ఈ ప్లాన్ ప్రెజెంటేషన్ విన్న తర్వాత మీరు మీ అప్లయన్స్ ఎవరైతే ఇక్కడికి ఇన్వైట్ చేశారో వారితో మాట్లాడండి. అండ్ ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ ఇందులో సక్సెస్లో ఉంటూ చక్కటి ఇన్కమ్స్ తీసుకుంటూ వారం ఎంజాయ్ చేస్తున్న కొంతమంది లీడర్స్ తోటి మాట్లాడదాము. మొదటిగా ప్రదీప్ కుమార్ గారు ఫ్రమ్ నల్గొండ. సార్ వెల్కమ్ సార్. Good evening, madam. గుడ్ ఈవినింగ్ సార్. Thank you for inviting me, madam. వెల్కమ్ సార్. First of all, మురళి గారికి థ్యాంక్ యూ చెప్తున్నాను మేడం. ఈ రోజు ప్లాన్ చక్కగా తీసుకెళ్లారు సార్. అండ్ మోరోవర్ రాజన్ కరాల్ సార్కి అండ్ త్రిమూర్తి సార్కి థ్యాంక్ యూ చెప్తున్నాను మేడం, చక్కని ప్లాన్ ఇచ్చినందుకు అండ్ చక్కని ప్లాన్ ఏపీ అండ్ తెలంగాణకు పర్చేజ్ చేసినందుకు. అండ్ మై సిన్సియర్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ మై అప్లైనర్స్ రొయ్యల్ లింగయ్య గారు అండ్ సుంకిరెడ్డి వెంకటరెడ్డి గారు అండ్ బొడ్డు చరణ్ కుమార్ గారు. నాకు వీళ్ళనేది లేకుంటే అసలు ఈ రోజు నేను సక్సెస్ కాకపోయాను మేడం. ఈ రోజు నేను ఆర్గనైజర్ పొజిషన్ లో ఉన్నాను, తీసుకున్నాను. ఫస్ట్ వాళ్ళు చేసినప్పుడు నేను కూడా నెగ్లెక్ట్ చేశాను. నేను 3 months లో ఈ అమౌంట్ తీసుకోవడం జరిగింది. ఈ రోజు మురళి సార్ గారు ఏదైతే ప్లాన్ చెప్పారో చాలా చక్కగా చెప్పారు మేడం. సార్ రోజు రోజుకు ప్రతి ఒక్కరికి సామాన్యుడికి చేరువయ్యే రీతిలో ప్లాన్ అనేది ప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే మనం ఇక్కడ ఏంటంటే ఒక 2,200 తో మన లైఫ్ డిసైడింగ్ అనేది జరుగుతుంది మేడం. ఎందుకంటే మనం ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు 10 గ్రామ్ 11 గ్రామ్ 12 గ్రామ్ తీసుకుంటున్నాము. మనం తీసుకునే క్యారెట్స్ తోటి కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ ఆల్ 60 to 70,000 మనము కట్టాల్సింది. కాకపోతే మనం 2,200 తోటే వస్తున్నాము. అది చాలా చక్కటి అవకాశం. ఎందుకంటే ఒక తులం బంగారం కొనాలన్నా కూడా ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు మనం 80,000 వరకు మనం ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. కానీ ఇక్కడ 2,200 తోటి ఒక 4 ఆర్నమెంట్స్, అంటే ఇక్కడ ఓన్లీ బంగారం కాదు, వాల్యూ వైజ్ గా చూసుకున్నా కూడా మనకు 4 ఆర్నమెంట్స్ 8,220 అండ్ 15,040 30,000 అండ్ 1,97,600 ఫోర్ ఆర్నమెంట్స్ తీసుకుంటున్నాము. అది మనం ఓన్లీ కేవలం 2,200 ఇన్వెస్ట్ చేసి మనము తీసుకోవడం అంటే చాలా అదృష్టం ఉండాలి అది తీసుకోవడానికి కూడా. ఇక్కడ ప్రతి ఒక్క సభ్యుడు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మేడం, ఇక్కడ మన శ్రీకరాయల్ ప్లాన్ అనేది నాకు తెలిసి ఓవరాల్ ఇండియాలో కాదు ఓవరాల్ వరల్డ్ లో కూడా చాలా చక్కటి ప్లాన్. ఇక్కడ చేయలేని వ్యక్తి ఎవరైతే ఉన్నారో, చేయలేక వెళ్ళిపోయి కంపెనీని బ్లేమ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ప్లానే కాదు మేడం, జీవితంలో ఏ ప్లాన్ కూడా చేయలేరు, వాళ్ళు అసమర్థులని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇంత చక్కటి ప్లాన్, ఒక ఇన్వెస్ట్మెంట్ లేదు, ఒక రీపర్చేస్ లేదు, మనం ఇన్వెస్ట్ చేసేది కూడా ఒక గోల్డ్ లో మనం జస్ట్ ఆర్డర్ బుకింగ్ చేసుకుంటున్నాము, ఇన్వెస్ట్ చేయట్లేదు, అది కూడా 2,200. ఇక్కడ మనము ఇన్వెస్ట్ చేయనప్పుడు వేరే దాంట్లోకి వెళ్ళి ఇన్వెస్ట్ చేయడాలు, రీపర్చేస్ చేయడాడు, రీపర్చేస్ చేయడం వంటివి, నెక్స్ట్ ఎక్స్పైరీ డేట్ ఉన్న ప్రొడక్ట్స్ కానీ మనము నేను చూస్తున్న కంపెనీస్ లో చాలా వరకు మేడం, మనం పేరు చెప్పను కానీ వాళ్ళు తీసుకునే సామాన్ కానీ ఇది కానీ ఇంట్లో నీడ్స్ కానీ తీసుకునేది వాళ్ళు ఎంత పర్చేస్ చేసే కింద వాళ్ళతోటి వాళ్ళకి ఎంత ఇన్కమ్ వస్తుంది అనేది వాళ్ళు చెప్పి వాళ్ళు ఒక ఆల్మోస్ట్ చాలా అమౌంట్ ఇన్వెస్ట్ చేసిన తర్వాత వాళ్ళకు 300 500 అండ్ 1,000 రూపీస్ వరకే వాళ్ళకు వస్తున్నాయి. కానీ మన దగ్గర జస్ట్ ఒక 2,200 అడ్వాన్స్ కట్టించి మనం కట్టి
మనం వాళ్ళతో కట్టించిన తర్వాత వాళ్ళు ఒక 4 ఆర్నమెంట్స్ తీసుకోవడం కానీ, ఒక ఒక లెవెల్లోకి వచ్చి ఒక ఫీల్డ్ ఆఫీసర్కి వచ్చిన తర్వాత వాచ్ తీసుకోవడం కానీ, ఆర్గనైజర్కి వచ్చిన తర్వాత 10,500 చెక్ తీసుకోవడం కానీ, డెవలప్మెంట్ ఆఫీసర్ సార్ మీకు మీట్ క్లోజ్ అయింది. సో ఓపెన్ చేసుకొని మాట్లాడండి. జస్ట్ 2 minutes సార్. ఓకే మేడం, ఓకే మేడం వినిపిస్తుందా? యా డెవలప్మెంట్ ఆఫీసర్ అయ్యి ఏరియా మేనేజర్ అయ్యి ఆఖరి సిఇఓ వరకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు సిఇఓ వరకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన స్వర్ణ మేడం గారు థ్యాంక్ యూ. బ్యాక్ టు హోస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మంచి ఇది ఇచ్చారు. మళ్ళీ ఒకసారి అందరికీ సింపుల్గా షార్ట్కట్లో మళ్ళీ మీరు కూడా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ అలాగే ఇక్కడ ఓన్లీ ఆర్గనైజర్స్కి మాత్రమే మాట్లాడే అవకాశం ఉందండి. సో ఫీల్డ్ ఆఫీసర్లు మీరు పాపం హ్యాండ్ రైజ్ చేసి నేను ఇవ్వలేకపోవడం కొంచెం ఇబ్బంది అవుతుంది. సో ఎవరైనా ఇంకా ఆర్గనైజర్లు ఆల్రెడీ సీనియర్ ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో మీరు ఒకసారి మ్యూట్ ఓపెన్ చేసుకొని కూడా మాట్లాడవచ్చండి. వివేక్ గారు వెల్కమ్ సార్. మ్యూట్ ఓపెన్ చేసుకొని మాట్లాడవచ్చు. హాయ్, గుడ్ ఈవినింగ్ అండి ప్రతి ఒక్కరికి. మేడం వాయిస్ వినిపిస్తుందా? యా సార్, గుడ్ ఈవినింగ్. ఓకే, ఈరోజు ఎవరైతే కొత్త వాళ్ళు వచ్చారో మన శ్రీకార్యాల ఫ్యామిలీ మెంబర్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ అండ్ ఆల్ ద బెస్ట్ అండి ప్రతి ఒక్కరికి. ఓకే, నా పేరు వివేక్ అండి. నేను వన్ ఆఫ్ ద ఆర్గనైజర్ ఇన్ శ్రీకార్యాల వెల్ఫేర్ మేడం. నేను ఈ కంపెనీకి వచ్చి దాదాపు ఒక 5-6 months అయింది. యాక్టివ్ అయ్యి ఒక 5 months దాకా ఉంది. నేను కూడా ఈ కంపెనీలో ఒక 3 వ్యక్తులని పరిచయం చేశాను. ఆ 3 వ్యక్తులను పరిచయం చేయడం వల్ల ఈరోజు ఒక 2500 మెంబర్స్ టీం వచ్చారు. త్వరలోనే అలాగే నేను డిఓ ర్యాంక్కి అచీవ్ అవుతున్నాను ఈ ఫిబ్రవరిలో. ముఖ్యంగా నేను మెయిన్ రావడానికి కారణం ఏంటంటే ఇందులో మెయిన్ ప్యాసివ్ ఇన్కమ్ అనేది ప్రతి ఒక్కరు ఇక్కడ ఎర్న్ చేసుకునే అవకాశం ఉన్నదన్నమాట. ఇక్కడ ఒక్కసారి మనం ఇక్కడ యాక్టివ్గా ఒక 6 months లైన్లో నించుంటే ప్యాసివ్ ఇన్కమ్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. నేను మెయిన్ రావడానికి కారణం అదొకటి. ఇంకొకటి ఏంటంటే మన కంపెనీలో నామినీ ఫెసిలిటీస్ కూడా చాలా అద్భుతంగా ఉంది. మన నామినీ ఫెసిలిటీస్ ఎలా అంటే అన్లిమిటెడ్ జనరేషన్ నామినీ ఫెసిలిటీస్. అంటే మనం ఎప్పుడైనా ఏమైనా సరే మన పిల్లలు ఏమైనా సరే వాళ్ళ పిల్లలకి అంటే తరతరాలుగా నామినీ అనేది అదొకటి చాలా అద్భుతంగా నచ్చింది. ఇంకొకటి ఏంటంటే సర్వీస్ ఛార్జ్. ఎక్కడైనా సరే సర్వీస్ ఛార్జ్ పర్సంటేజ్ మాత్రం 10%, 15% అట్లా తీసుకుంటారు. కానీ మన ఎండి గారు ఎంతైనా సంపాదించుకోండి, మీరు 400 నుంచి 4 లక్షలు సంపాదించుకోండి, 4 కోట్లైనా సంపాదించుకోండి, ఈ కంపెనీలో ఓన్లీ 50 రూపీస్ సర్వీస్ ఛార్జ్ అనేది ఇవ్వడం నాకు చాలా నచ్చింది. ఇదొకటి. అలాగే పేఅవుట్ కూడా మనకి పేఅవుట్ కూడా ఎలా అంటే వీక్లీ పేఅవుట్ వచ్చింది. అది కూడా ఎలా అంటే నెఫ్ట్ ద్వారా మనకి వేస్తున్నారు. అంటే వేరే కంపెనీలలో ఎలా ఉంటుంది అంటే వ్యాలెట్లో వేసుకొని వ్యాలెట్ల నుంచి నెఫ్ట్ ద్వారా మళ్ళీ వ్యాలెట్ల నుంచి మన అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. అట్లా కాకుండా డైరెక్ట్ కంపెనీ అకౌంట్ నుంచి మన అకౌంట్కి డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేయడం వల్ల ఇది కూడా చాలా అద్భుతంగా నచ్చింది. అందుకోసం ఈ కంపెనీలో నేను ఇంట్రడ్యూస్ అయ్యాను. ఇంచుమించు నేను 5 monthsలో ఇంచుమించు ఒక 5 lakhs రూపీస్ ఇన్కమ్ అనేది ఈ కంపెనీ ద్వారా తీసుకున్నాను. ఓకేనా అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే మధుసూదన్ గారు సార్, మీరు అన్మ్యూట్ ఓపెన్ చేసుకోండి. మధుసూదన్ సార్ ఫ్రమ్ వైజాగ్ ఐ థింక్. వెల్కమ్ సార్. మధుసూదన్ గారు.
వెల్కమ్ సార్. నమస్తే మేడం. నమస్తే సార్. హలో సార్. మ్యామ్, నా పేరు మధుసూదన్ ఫ్రమ్ విశాఖపట్నం. మేడం, నా వాయిస్ వినిపిస్తుందండి? చాలా లోగా వస్తుంది సార్. అదే నేను అన్మ్యూట్ చేసుకుంటే అవటం లేదు, అందుకే కొంత టైం పట్టింది. సారీ, నా వల్ల 2 minutes 1 minute అంతా లేట్ అయింది. సో నేను చెప్పవలసింది ఏంటంటే మన సిస్టమ్ డైరెక్ట్ సెల్లింగ్స్ ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఇక్కడ ఫీల్డ్ వర్క్ అనగానే ప్రతిరోజు కూడా ఫీల్డ్కి వెళ్ళిపోయి, లేదంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి డెమో చూపించాలి, ప్రొడక్ట్ ఈ విధంగా ఉంది ఆ విధంగా ఉందని చెప్పకున్నా కూడా ప్రతిరోజు జూమ్ మీటింగ్ అటెండ్ అయితే జస్ట్ ప్రొడక్ట్ నాలెడ్జ్ తెలుసుకొని మిగతా వాళ్ళు కూడా జూమ్ మీటింగ్ అటెండ్ చేస్తూ ప్రతి ఒక్కరు కూడా వారానికి 40,000 వరకు సంపాదించుకునే మంచి అవకాశం అండి. అదే కొన్ని నెట్వర్క్లు అనుకోండి, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళ దగ్గరికి కొన్ని ప్రొడక్ట్స్ పట్టుకుని వెళ్ళాలి, వాళ్ళకి డెమో చూపించాలి, ఈ విధంగా ఉంది ఈ విధంగా ఉందని. అంతే కదా మేడం? కానీ మన ఈ శ్రీకరైల్లో అంత డెమో కూడా ఇవ్వవసరం లేదు. జస్ట్ మీరు ఎవరైతే ఇందులో డబ్బులు సంపాదించుకోవాలని అనుకుంటున్నారో అలాంటి వాళ్ళని జూమ్కి అటెండ్ చేయడం వల్ల 50% వరకు కూడా సక్సెస్ అవ్వచ్చు. మిగతా ఇంకేమైనా డౌట్స్ ఉంటే పరోక్షంగా కలిసి డౌట్స్ తెలియజేయవచ్చు. అంటే నా ఉద్దేశం ఏంటంటే జూమ్ ద్వారా 50% అనేది అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఫీల్డ్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళ డౌన్లో ఉన్న వాళ్ళకి జూమ్ మీటింగ్ని అసైన్ చేయండి, చూడమని చెప్పండి. మీరు కండక్ట్ చేసినా సరే అవకాశం ఉందని తెలియజేస్తున్నానండి. ఓకే, థ్యాంక్ యూ మేడం. బ్యాక్ టు హోస్ట్. థ్యాంక్ యూ సార్. చాలా సింపుల్గా చెప్పారు. ఎస్, ఈరోజు ఏది నేర్చుకోవాలన్నా ఫస్ట్ గురువు ఉండాలండి. దేనికైనా మనము ఇంట్లో స్టార్ట్ అవ్వడమే తల్లి అనే గురువు ద్వారా చిన్న చిన్న విషయాలు నేర్చుకుంటూ ఉంటాము. ఆ తర్వాత స్కూల్కి వెళ్తాము, అక్కడ నేర్చుకుంటాము. తర్వాత ఏదో జాబ్లో జాయిన్ అవుతారు కొంతమంది, అక్కడ పైన సీనియర్స్ నేర్పిస్తారు. ఇక్కడ కూడా గురువు లేని విద్య అంత రిజల్ట్ ఉండదు. సో దయచేసి అందరూ జూమ్కి అటెండ్ అయితే ఇక్కడ మంచి మంచి గురువులు ఉన్నారని నేనైతే భావిస్తాను. సత్యవతి మేడం, ఆర్గనైజర్ ఫ్రమ్ వైజాగ్. మేడం, మీరు మాట్లాడొచ్చు. వెల్కమ్ మేడం. సత్యవతి మ్యామ్, ఆర్గనైజర్ ఫ్రమ్ వైజాగ్. హలో. ఎస్ మ్యామ్. హలో ఎస్ మేడం, మేడం. నా వాయిస్ వినిపిస్తుందండి? వస్తోంది, మాట్లాడండి. ఓకే మేడం, థ్యాంక్ యూ. వెల్కమ్. అందరికీ నమస్కారం అండి. గురువులందరికీ, మన సీనియర్స్కి, జూనియర్కి అందరికీ నమస్కారం అండి. మనం శ్రీకరైలు బిజినెస్ లో ఉన్నాము అంటే అందరమే కోటేశ్వర్లమే. ఈ రోజు ఐడి వేసిన ప్రతి మనిషి కూడా కోటేశ్వర్లే. ఇందులో అందరు కోటేశ్వర్లకి నమస్కారం అండి. అయితే నేను ఒక చిన్న విషయం చెప్పదలుచుకున్నాను మేడం. ఇందులో ఫస్ట్ వస్తున్నారు, జాయిన్ అవుతున్నారు, ఏదో చేద్దాం అనుకుంటున్నారు. కానీ అలాగలాగా నేర్చుకునే కొద్దీ వాళ్ళకి ఏంటంటే మనం సపోర్ట్ ఇవ్వాలి. ఫస్ట్ హోమ్ మీటింగ్కి వెళ్ళాలి మేడం. ఒక బుక్లెట్, అదే మనకి సైనికుడు ఎలాగ అది పట్టుకొని, ఇది గన్ పట్టుకొని వెళ్తారు, అలాగా బుక్ పట్టుకొని వెళ్ళాలి మేడం. బుక్ పట్టుకొని వెళ్ళేటప్పుడు ఒక పెన్ను, బుక్, వీలైతే డ్రెస్ కోడ్ బాగుండాలి. ఏదో పిచ్చి పిచ్చిగా వెళ్ళి అలాగ చెప్పినా కూడా, నేను 2 దిక్కులా వెళ్ళాను, ఫెయిల్ అయ్యాను. నేను ఒక ఆఫీస్లో 2 సార్లు వెళ్ళాను, ఫస్ట్ టైము ఫెయిల్ అయ్యాను. సో అలాంటి ఫెయిల్యూర్ మళ్ళీ ఎవరికి రాకూడదని అనుకున్నాను, నాకు కూడా రాకూడదని అనుకున్నాను. నా అనుభవంలో చెప్తున్నానండి. నేను చాలా హోమ్ మీటింగ్స్ చేశాను. చాలా వరకు ఒక 80 హోమ్ మీటింగ్ చేస్తే అందులో 50 వరకు కూడా నాకు సక్సెస్ అయినాయి. నేను ఒక 2 సార్లు ఫెయిల్ అయ్యాను. తర్వాత ఇలాంటి పని మళ్ళీ చేయకూడదు అని అనుకున్నాను. నెక్స్ట్ నుంచి నేను ఎలా ఉండాలి, నా మాట ఎలా ఉండాలి అని నేను అనుకొని చేశాను. సక్సెస్ అయ్యాను మేడం. అలాగే ప్రతి ఒక్కరు కూడా హోమ్ మీటింగ్కి వెళ్ళేటప్పుడు డ్రెస్ కోడ్ నీట్గా ఉండాలి.
అయితే బుక్ పెన్ను మనకి మళ్ళీ ప్లాన్ చెప్పడానికి ఒక బుక్ పట్టుకొని వెళ్ళాలండి. కొంతమంది షోకి వెళ్ళేటట్టు చిన్న బ్యాగ్ వేసుకొని వెళ్ళిపోతారు. ఒక ఆవిడ రమ్మన్నారంటే ప్లాన్ చెప్పడానికి వెళ్ళాలి అంటే అలా వెళ్ళిపోతారు. ఏముంది నోటి మాటే కదా, ఒక ఆర్నమెంట్ కోసం చెప్తాం, కంపెనీ గురించి చెప్తాము అనుకొని వెళ్ళిపోతున్న వాళ్ళు కూడా నేను చూశాను. నా టీంలో కూడా కొంతమంది అలాగే వచ్చిన వాళ్ళు కూడా నేను చెప్పేదాన్ని. సార్ కూడా 2-3 సార్లు మందలించారు కూడా. అలాగే ఇంకొకసారి చేయకూడదండి ఇంకెవరైనా సరే. హోమ్ మీటింగ్కి వెళ్ళేటప్పుడు మనం ఒక సైనికుడిలాగా వెళ్ళాలి, ఒక డిగ్నిటీగా ఉండాలి. ఉండి వెళ్తే ఎస్ శ్రీకర్ ఆయిల్ బిజినెస్ అంటే గోల్డ్ అండ్ డైమండ్ బిజినెస్ అంటే అలా ఉండాలి. ఒక షాప్ లోకి పని చేయడానికి జ్యువెలరీ షాప్ లోకి వెళ్తున్నారు, అంతకన్నా డిగ్నిటీగా ఉండాలి. ఎందుకంటే మన కంపెనీలో ఉన్నాం, షాప్ లో లేము, కంపెనీలో చేస్తున్నాం కాబట్టి ఎలా చెయ్యాలి అనేది రోజు జూమ్ మీటింగ్ లో మేడం సార్లు అందరూ చెప్తూనే ఉంటున్నారు. అలాగే చేసేటప్పుడు హోమ్ మీటింగ్ లో మంచి రిజల్ట్ వస్తున్నాయి మేడం, మంచి మంచి రిజల్ట్. ఎక్కడ ఎవరు ఉన్నా కూడా వెళ్ళి ఒకసారి మాట్లాడేటప్పుడు అవునా గోల్డ్ డైమండ్ తోటి బిజినెస్ అయితే చెప్పండి, 1300 అనే పదం మనం పాత వాళ్ళమి ఇంతకు ముందు 2-3 సార్లు 1300 అనబట్టి వాళ్ళు వినే వాళ్ళకి అవును కదా మన 1300 అన్నారు, ఇప్పుడు 2200 అంటున్నారు ఏంటి అనే రిజల్ట్స్ కూడా మాకు కొన్ని చూసామండి. అయితే నేను ఒకటి చెప్పాను, మిగతా కంపెనీలో 5000 పెడతారు, 3500 పెడతారు, 4000 పెడతారు, 15000 18,000 పెట్టిన ఐడీస్ కూడా ఉన్నాయి. అది ప్రొడక్ట్ పోతుందో ఏమంటారు, అది పాడైపోతే ఒక పక్కన పడేయాలి. కానీ ఆర్నమెంట్ ఇదని చాలా హార్ట్ఫుల్ గా చెప్తున్నాను మేడం, నేనైతే చాలా గర్వంగా చెప్తున్నాను. గోల్డ్ డైమండ్ తోటి మీకు కావాలా వద్దా, ఎందుకు వద్దు మేడం కావాలి, కానీ మిగతా కంపెనీ లాగా ఇది కూడా అవుతుందేమో అని భయం అని కొంతమంది అంటున్నారు. వాళ్ళకి చాలా ధైర్యంగా చెప్తున్నాను నేనైతే. ఎందుకంటే గోల్డ్ డైమండ్ డబ్బులు రెండే ప్రోడక్ట్ మనకి ఇక్కడ, అంతే మేడం. థ్యాంక్ యూ అండి. ఇలాగ అందరూ కూడా ధైర్యంగా చెప్పొచ్చు. 2200 అంటే చాలా తక్కువ, ఎవరికైనా చాలా తక్కువే. అది ఆర్నమెంట్ కోసం, మన ప్రొడక్ట్ కోసం కాదు, సబ్బులో సరఫుల కోసం కాదు మేడం మనం చేసేది. బంగారం డైమండ్ కోసం మనం 2200 చాలా తక్కువ అమౌంట్ పెడుతున్నామని చాలా బాగా చెప్పొచ్చు. సో థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. ఎస్, మీరు చెప్పింది 100కి 200% నిజం మేడం. మనము ఎవ్వరమైనా సరే, ఎంత ఉన్నవాళ్ళైనా లేని వాళ్ళైనా, ఒక రూపాయి మిగులుతుంది అని అంటే ముందుగా బంగారం అయితే కొంచెం తక్కువలో ఉంటుంది కాబట్టి అదే కొనాలని అనుకుంటాం. ఒక భూమి మీద ఇష్టం ఉంటుంది కానీ దాని మీద ఇన్వెస్ట్ చేసేంత కెపాసిటీ మనకు ఉందో లేదో అని భయం అవుతుంది. బట్ ఇక్కడ చాలా చిన్న అమౌంట్ తోటి 1 టైం అంతే, అది కూడా మన ప్రోడక్ట్లోనే ఉంటాయి. అది వాళ్ళకి కొంచెం అర్థం అవుతలేదు. సో 1300 తోటి ఎంతసేపు మాట్లాడుతున్నారు. ఈ 1300 అనే విషయం మర్చిపోండి. స్టార్టింగ్ నుండి కూడా 2200 ఉంది. మధ్యలో కొన్నాళ్ళు వెసులుబాటు కోసం ఇచ్చినటువంటి ఒక ఆఫర్, ఇది ఆపర్చునిటీ, అది ఆఫర్. 2200 అనేది ఎప్పుడు ఉండే రేట్, 1300 అనేది జస్ట్ మాట్లాడండి మేడం. విజయలక్ష్మి గారు. మేడం నమస్తే మేడం. నమస్తే మేడం. ఇందులో వచ్చిన వాళ్ళందరికీ నా యొక్క కృతజ్ఞతలు మేడం. నేను ఇందులో శ్రీకాళ జ్యూరలో మోహన్ రావు సార్ ద్వారా ఇందులో నేను ప్రయాణం చేస్తున్నా మేడం. నేను ఇందులో చేరి ఒక 5 నెలల దాకా నేను దీన్ని అసలు పట్టించుకోలే మేడం. తర్వాతకి మా సారు చేస్తా అంటే నేను ఏదో అనుకున్నా. మోహన్ రావు సార్ ద్వారా ఇందులో నేను ముందు నడవడం, నేను ఇందులో తీసుకున్న ఇన్కమ్ 2 లక్షల దాకా తీసుకున్నా మేడం. ఇందులో డైమండ్ ముక్కుపుడుకు వచ్చింది మేడం. నా కింది 40 మంది ఫీల్డ్ ఆఫీసర్లు చేసిన, అందులో నాకు నా భర్త సహకరించడం, పాపారావు సారు, మేము ఇక్కడ మోహన్ రావు సారు, త్రిమూర్తులు సారుకు, మీ దీపిక మేడానికి, వీళ్ళందరూ నేను రోజు వింటున్నా పెట్టు మేడం.
మేము మా ఊరు తిరుమలగిరి సూర్యాపేట దగ్గర. నేను ఇక్కడ ఆఫీస్ తీసుకున్న వారం వారం మీటింగ్ పెడుతున్నా మేడం. అందరినీ ఆర్గనైజర్ చేయాలని నేను తొందరగా డిఓ కావాలని కోరుకుంటున్నా మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ మేడం. మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది నిజం అవ్వాలి. సో ఆఫీస్ పెట్టారు కాబట్టి చక్కగా రోజు మీ చుట్టుపక్కల ఉన్నటువంటి మీ అండర్లో ఉన్న టీం కూడా చక్కగా వర్క్ చేసే అవకాశం ఉంది. అండ్ అలాగే ఈరోజు ఆల్రెడీ టైం ఈజ్ 9:15. ఇప్పుడు మనకి లీడర్షిప్ టాక్ ఇవ్వడానికి మిస్టర్ టి ఆనందరావు గారు ఫ్రమ్ విజయవాడ. యాక్చువల్లీ సార్ రియల్ ఎస్టేట్ రంగంలో నిజంగా ఒక రారాజనే చెప్పాలి. అలాంటి వ్యక్తి కూడా ఈరోజు ఈ సిస్టంలో వర్క్ చేస్తున్నారంటే కొంతమందికి ఉపాధి కల్పించవచ్చనే ఒక మంచి ఆలోచన. రెండవది ఇక్కడ ప్యాసివ్ ఇన్కమ్ ఉంది. దట్టు చాలా చాలా చిన్న మొత్తంతో మనం ఇక్కడ ఆర్డర్ బుక్ చేసుకుంటున్నాం అంతే. మరి అలాంటి వ్యక్తి మాటల్ని వినాలి కదా. సో వెల్కమ్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ స్వర్ణ గారు. Thank you, sir. మీ ఇంట్రడక్షన్ కూడా చాలా ఇదిగా ఇచ్చారు. మరి ఒకసారి మీకు థ్యాంక్స్. ముందుగా ఈ రోజు జూమ్ లో ఉన్నటువంటి ఎవరైతే స్టార్టింగ్ నుంచి 8 గంటల నుంచి బిఓవి ప్రెజెంటేషన్ విన్నారో వారందరూ కూడా మన యొక్క శ్రీకార్యాల జ్యువెలరీ యొక్క వ్యాపార అవకాశాన్ని అందిపుచ్చుకుంటున్నారు. సో ముందుగా వాళ్ళకి ఈ నూతన సంవత్సరంలో మన యొక్క వ్యాపారంలోకి చాలా సంతోషంగా ఆహ్వానిస్తున్నాం అందరినీ కూడా. అలాగే ఎగ్జిస్టింగ్ ఉన్న లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ఈరోజు నూతన సంవత్సర శుభాకాంక్షలు మరి ఒకసారి తెలుపుతూ, ఇప్పుడు వరకు మాట్లాడినటువంటి లీడర్స్ అందరూ కూడా వాళ్ళ మాటల్లోనే ఎంత సంతోషంగా ఈ యొక్క వ్యాపార అవకాశం గురించి తెలియపరుస్తున్నారు అనేది మనం అందరం కూడా వింటూ ఉన్నాం. ఇక్కడ నేను మాట్లాడినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా చాలా సంతోషంగా వాళ్ళ అనుభవాలు పంచుకుంటూ వచ్చారు మేడం. ఇక్కడ మీరు కూడా అన్నారు నన్ను రియల్ మేడం, రియల్ గానే మరి ఒక వ్యాపార రంగంలో ఉండి వ్యాపారం చేస్తూ నేను ఇంకొక అవకాశం గురించి నేను ఆలోచించడం జరిగిందంటే నేను ఇక్కడ ఉన్న అవకాశంలో ఉన్నటువంటి ఆ డెప్త్ ని గమనించి ఉన్నాను కనుక నేను సిస్టమ్ని పాజిటివ్ గా తీసుకుని వర్క్ చేయడం అనేది స్టార్ట్ చేయడం జరిగింది. మా గురువు గారు త్రిమూర్తి గారు ఇచ్చినటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకుని రియల్ ఈ ఫ్రెండ్స్ ఈ రోజు జూమ్ లో ఇప్పటికీ కూడా 300 అబవ్ ఉన్నారు జూమ్ లో. మీరందరూ కూడా చాలా అదృష్టవంతులు. సిస్టమ్ చాలా చాలా సింపుల్ సిస్టమ్ అండి. చాలా చాలా సింపుల్ సిస్టమ్. మీకు నచ్చిన అవకాశంతో మీకు నచ్చిన ప్రోడక్ట్ ని మీరు ఇక్కడ తీసుకునే అవకాశం కల్పిస్తుంది కంపెనీ. ఆ వస్తువు కొనే విధానం అనేది మార్చుకోవడం ద్వారా ఇక్కడ ఇన్కమ్ జనరేట్ అవుతుంది ఫ్రెండ్స్. రియల్ గా మీ యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకుంటే చాలు. బయటనే మీరు ఇదే ఆభరణాలు కొనవచ్చు, కానీ అక్కడ కొంటే మీకు వచ్చేది ఆ ఆభరణము లేదా ఆ ఇన్వాయిస్ బిల్లు మాత్రమే. బట్ మన యొక్క ఆర్గనైజేషన్ ద్వారా మీరు అలాంటి వస్తువు కొనే విధానం మార్చుకోవటం వల్ల ఇక్కడ మీరు ఇన్కమ్ మీ లైఫ్ టైం ఎంజాయ్ చేసే అవకాశం ఉంది. మేడం స్వర్ణ గారు చెప్పినట్టుగా పాసివ్ ఇన్కమ్ అనేది అంటే మీ ఇంట్లో మీరు కూర్చుంటే ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత మీ జీవితకాలం ఇన్కమ్ పొందే ఆపర్చునిటీ ఈ సిస్టమ్ లో ఉంది ఫ్రెండ్స్. మీరు బిలీవ్ చేయండి, ముందు మీరు నమ్మండి. అంటే ఈ రోజు బిఓవి ప్రెజెంట్ ఇచ్చిన మా సార్ కూడా చాలా అద్భుతంగా ఇచ్చున్నారు మీకు. ఎందుకంటే సారు అనుభవం ఉన్న వ్యక్తులు, వాళ్ళకి అవగాహన ఉన్న లీడర్, మనకి చాలా సింపుల్ గా సిస్టమేటిక్ గా మీకు గైడ్ చేసే సబ్జెక్ట్ ని అందించారు. కానీ అటువంటి సబ్జెక్ట్ ఒకేసారి మీకు అర్థం కానీ ఉండకపోవచ్చు, కానీ 1-4 సార్లు జూమ్ కు మాత్రం మీరు అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్. ఎవరైతే రెండవ ఆదాయం కోసం ఆలోచిస్తున్నారో అటువంటి వాళ్ళకి అద్భుతమైన ప్లాట్ఫామ్ అని మాత్రం నేను చెప్పగలను ఫ్రెండ్స్. మీరు చేస్తున్న ఉద్యోగాలు కావచ్చు, వ్యాపారాలు కావచ్చు, వాటి ద్వారా వచ్చే ఆదాయం మీకు మొదటి ఆదాయం. అది ఆ ఆదాయం ద్వారా మీరందరూ కూడా ఒక అడ్జస్ట్మెంట్ లైఫ్ లీడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. కానీ ఒక మంచి లైఫ్ లీడ్ చేయడానికి ఇంకొక ఆదాయ మార్గం కోసం అన్వేషిస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా. అలా అన్వేషించే వాళ్ళకి మాత్రం ఇది ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ చెప్పగలను ఫ్రెండ్స్. నేను కూడా ఆ విధంగానే అన్వేషించాను. 1 year క్రితం నేను ఈ సిస్టంలో రావటం జరిగింది. ఇప్పుడు ఈ 14 నెలల సమయంలో lakhs of rupees ఇక్కడ అర్థం చేస్తాం ఫ్రెండ్స్. మీరు బిలీవ్ చేయరు. చాలా మంది అనుకుంటారు నిజమేనా, అంత ఇన్కమ్ వస్తుందా, సార్ ఇలా చెప్పారు కదా, ఇన్ని రకాల ఇన్కమ్స్ ఉన్నాయి, ఇందులో ఉన్నాయి అన్నారు, ఇంత ఇన్సెంటివ్ 2,11,31,000 ఇన్సెంటివ్ ఉందని చెబుతున్నారు, ఇది నిజంగానే వస్తుందా అని మీరు విన్న వాళ్ళలో చాలా మందికి డౌట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. కానీ మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో ఈ జూమ్ మీటింగ్ కి, ఈ మీటింగ్ అయిన తర్వాత ఈ రోజు కాకపోయినా రేపైనా మీరు
మళ్ళీ ఆ సార్ దగ్గరికి వెళ్ళి కూర్చుని మీకున్న చిన్న చిన్న డౌట్స్ ఉంటాయి క్లారిఫై చేసుకుని సిస్టంలోకి మాత్రం రావడానికి మీరు ప్రయత్నించండి ఫ్రెండ్స్. మంచి ఆపర్చునిటీ మీ జీవితంలో మీరు ఫైనాన్షియల్ గా ఎదగటానికి ఉన్న ఏకైక ఆపర్చునిటీ అని చెప్పొచ్చునండి. ఈరోజు ఇండియన్ మార్కెట్ లో చాలా సిస్టమ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ మీ జీవితంలో ఒకే ఒకసారి ఆర్డర్ బుకింగ్ చేసుకుంటున్నారు అతి తక్కువ అమౌంట్ తో, కానీ ప్రతి నెల కొనాల్సిన అవసరం ఈ సిస్టమ్ లో లేదు ఫ్రెండ్స్. అలాగే సంవత్సరానికి ఒకసారి రెవెన్యూ చేసుకోవాల్సిన అవసరం కూడా అంతకన్నా లేదు. అలాగే మనం ఇస్తున్నటువంటి ప్రొడక్ట్ ఏదైతే ఉందో ఈ ప్రొడక్ట్ కి ఎక్స్పైరీ డేట్ అంటూ ఉన్న ప్రొడక్ట్ అయితే ఇది కాదు. దీనికంటే ఎక్స్పైరీ డేట్ అంటూ లేదు. ఫర్ ఎవర్ గ్రీన్ ఈ ప్రొడక్ట్ కి దాని విలువ పెరుగుతూనే ఉంటుంది తప్ప సంవత్సరాలు గడిచే కొద్దిగా దాని విలువ తగ్గేటువంటి ప్రొడక్ట్ మనం ఇవ్వట్లేదు ఇక్కడ ఫ్రెండ్స్. మన సిఎండి గారు మనకి ఇచ్చినటువంటి అద్భుతమైన ఆపర్చునిటీ ఇది. రియల్ గా ఈ రోజు ఇండియన్ మార్కెట్ లో చాలా ఇన్నోవేటివ్ గా ఈ సంస్థను నడుపుతున్నటువంటి వ్యక్తి అండి మన రాజన్ సార్. రియల్ గా కొన్ని ఇప్పటికే నాకు తెలిసి నాకున్న నాలెడ్జిలో 1,46,000 కుటుంబాల్లో కస్టమర్స్ బేస్ ఏర్పాటు చేసుకున్నటువంటి ఆర్గనైజేషన్ అండి మనది కరియల్ జ్యువెలరీ అనేటువంటి ఆర్గనైజేషన్. వితిన్ అతి తక్కువ సమయంలో ఇంత కస్టమర్ బేస్ వచ్చినటువంటి సంస్థ మనది. అంటే ఈ రోజు ఈ 1,46,000 కుటుంబాలలో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అందిస్తున్నటువంటి సంస్థ అండి ఇది. ఈ సంస్థ ద్వారా వితిన్ 1 year సమయంలో లీడర్స్ ఎవరైతే ఈ రోజు జూమ్ లో ఉన్నారో ఈ సమయంలో వింటున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి నేను చెబుతున్న మాట ఇది. ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇప్పటికే 40 లక్షలు 30 లక్షలు 60 లక్షలు 10 లక్షలు 5 లక్షలు సంపాదించిన వాళ్ళు వేలలో ఉన్నారు ఫ్రెండ్స్. ఇక్కడ ఇది రియల్. మిమ్మల్ని మీరు అందుకని మేము అంటున్నాం ఇక్కడ సిస్టమ్ అర్థం కాకపోతే మరలా వినండి ఫ్రెండ్స్, మీరు తెలుసుకోండి. ఇక్కడ మీరు చేసేది మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే మీ సమయాన్ని ఇక్కడ ఈ సిస్టమ్ లో ఇన్వెస్ట్మెంట్ పెడతారు అంతే తప్ప లక్షలాది రూపాయలు కానీ వేలాది రూపాయలు కానీ పెట్టేది ఏమీ లేదు. ఒక వస్తువు కొనే విధానంలో ఆ వస్తువుకి ముందు కొంత అమౌంట్ ఆర్డర్ బుకింగ్ లో చేసుకుంటున్నారు. తర్వాత మీకు సిస్టమ్ లో చెప్పినట్టుగా మీరు ఒక ముగ్గురు చేత ఆర్డర్ పెట్టుకునే అవకాశం కల్పిస్తారు ఫ్రెండ్స్. ఇది సిస్టమ్ ఇక్కడ. అటు తర్వాత మీరు సీనియర్ సహకారంతో అలాగే మన సేమ్ లైవ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, మీటింగ్స్ నడుస్తూ ఉంటాయి. జూమ్ మీటింగ్ ఎవ్రీడే మీకు తెలుగు జూమ్ మీటింగ్ ఉంటుంది. సేమ్ టైంలో 8 గంటలు కానీ 7:50 దగ్గర నుంచి మీకు జూమ్ మీటింగ్ ఉంటుంది. మీరు అక్కడ నేర్చుకోవచ్చు. జస్ట్ ఇక్కడ మీరు సిస్టంలోకి నచ్చితే మీరు వస్తువు ఆర్డర్ పెట్టుకుని ఇన్వాల్వ్మెంట్ అవటం, అటు తర్వాత మీరు నేర్చుకోవటం ఈ విధానం ఏమిటి ఈ సిస్టమ్ ఏమిటి అనేది మీరు నేర్చుకోవటం. మీరు ఎప్పుడైతే నేర్చుకుంటారో మీకు తెలిసిన వాళ్ళకి మీరు నేర్పించగలుగుతారు. ఎప్పుడైతే నేర్పించగలగటం స్టార్ట్ చేస్తారో ఆటోమేటిక్ మీకు ఇన్కమ్ అనేది ఇక్కడ జనరేట్ అవ్వడం జరుగుతుంది. మీ లైఫ్ స్టైల్ మీరు మార్చుకునే అవకాశం మీకు ఎక్కడ ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పటికే టైం చాలా ఇది ఉంది కనుక నేను కూడా మీకు లాస్ట్ కి చెప్పే మాట ఒకటి, ఆపర్చునిటీ అనేది దేవుడు ఏదో ఒక మార్గంలో మీకు అందిస్తూనే ఉంటారు. చాలా మంది మిత్రులు అనుకుంటూ ఉంటారు దేవుడు దిగి వస్తాడు, నాకు నేను అంత ఇదిగా చేస్తాను కనుక నాకు దేవుడు ఎదురుగా వచ్చి చెప్తారని కొంతమంది భ్రమపడుతుంటారు ఫ్రెండ్స్. కానీ దేవుడు ఎదురుగా రారు. వేరొక వ్యక్తి రూపంలో ఏదో ఒక ఆపర్చునిటీ రూపంలో మీ దగ్గరకు వస్తూ ఉంటారు. ఈ రోజు మీరు ఈ జూమ్ లోకి వచ్చి కూర్చున్నారు అంటేనే మీకు మంచి ఆపర్చునిటీ మీ మిత్రుల ద్వారా మీకు అందించారని మాత్రం మీరు బిలీవ్ చేయండి. ఇది రియల్ ఫ్రెండ్స్. ఈ నూతన సంవత్సరంలో ఒక మంచి ఆపర్చునిటీ మీ చేతికి వచ్చింది, మీ దగ్గరికి వచ్చింది. ఈ రోజు మీరు జూమ్ లో ఉన్న ఎవ్రీ పర్సన్ ఎవరైతే కొత్తగా వచ్చిన వాళ్ళు వింటున్నారో వాళ్ళకి మేము ముఖ్యంగా చెప్పగలిగేది ఈ నూతన సంవత్సరం ఈ 2025 అన్నటువంటి ఈ సంవత్సరం మీ జీవితంలో మీరు మర్చిపోయిన సంవత్సరంగా మిగులుతుందని మాత్రం నేను చెప్పగలను ఫ్రెండ్స్. ఈ యొక్క వ్యాపార అవకాశాన్ని మీరు అర్థం చేసుకోండి. 1-4 సార్లు తెలుసుకోండి. అర్థం కాకపోతే లేదా మిమ్మల్ని ఇన్వైట్ చేస్తున్న లీడర్ దగ్గర కూర్చుని ఆ డౌట్స్ ని క్లారిఫై చేసుకుని హ్యాపీగా ఈ కరియర్ అనేటువంటి ఆర్గనైజేషన్ లో ఈ ఫ్యామిలీకి మిమ్మల్ని కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఈ సమయం నాకు ఇచ్చినటువంటి స్వర్ణ మేడం గారికి అలాగే మా గురువారిలు త్రిముల్ సార్ ఈ రోజు 2 తెలుగు రాష్ట్రాల్లో చెప్పాలంటే 1,16,000 మంది టీంని లీడ్ చేస్తున్నటువంటి మా మెంటర్, అంటే 1,16,000 కుటుంబాలకి ఫ్యామిలీస్ కి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కల్పిస్తున్నటువంటి లీడర్ అండి మన రథసారథి. అటువంటి రథసారథి సారథ్యంలో మనం అందరం ఉన్నాం ఇక్కడ. మీరు కూడా రాబోతున్నారు. ఎవరైతే కొత్తగా ఉన్నారో వాళ్ళు కూడా ఈ కుటుంబంలోకి మీరు రాబోతున్నారు, ఈ ఫ్యామిలీలోకి. కనుక మీరు 100% సక్సెస్ అవుతారని మేము ఆ విధంగా కాన్ఫిడెంట్ గా మీకు చెప్పగలుగుతున్నాం. మేము సక్సెస్ అయ్యాం, అదే సక్సెస్ మీరు ఎంజాయ్ చేస్తారని చెప్తున్నాం. సో ఈ సక్సెస్ ని మీరు కూడా పొందాలని, మీరందరూ కూడా ఈ సంవత్సరంలో కోటీసులుగా రావాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి త్రిముల్ సార్ గారికి అదే హోస్ట్ గా ఉన్న స్వర్ణ గారికి కూడా నేను థ్యాంక్స్ తెలుపుకుంటూ బ్యాక్ టు హోస్ట్. థ్యాంక్ యూ సార్. చాలా ఎక్సలెంట్గా మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేశారు. దట్టు
ప్రతి ఒక్కరు కూడా డబ్బు మిగిలింది అంటే ఐదర్ భూమి మీద లేదా బంగారం మీద పెట్టుబడి పెడతారు. మీరు రెండిట్లో ఉన్నారు సార్. యు ఆర్ గ్రేట్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. అండ్ అలాగే మరి అన్నీ బాగున్నాయి, లాస్ట్లో ఫినిషింగ్ టచింగ్ కూడా బాగుండాలి కదండి. మరి దానికి మన త్రిమూర్తి సార్ని ఇన్వైట్ చేసుకుందాము. ఎందుకంటే సార్వి ఒక 2 సెకండ్లు విన్నా కానీ హ్యాపీగా ఉంటుంది, తెల్లవారికి మంచి బూస్ట్ లాగా పనిచేస్తుంది. సో మరి వెల్కమ్ సార్, త్రిమూర్తి సార్. థ్యాంక్ యూ మేడం. వెల్కమ్ థ్యాంక్ యూ సార్. వెరీ మచ్. చాలా ప్రోగ్రామ్ చాలా ఎక్సలెంట్గా జరిగింది ఈరోజు ఆదివారం. మన మురళి గారు అయితే చాలా చక్కగా, వారు ఎప్పుడు బాగానే చెప్తారు, ఈ రోజు కూడా మరెందుకో చాలా బాగా అనిపించింది నాకు. ఎక్సలెంట్ ప్రోగ్రామ్. ఎక్కువ మంది నాకు వారు 1-2 సార్లు ఇప్పుడు చెప్పారు ఈ మధ్య. అందరూ వారు చెప్పిన తర్వాత చాలా ఫోన్లు వస్తుంటాయి నాకు. నిన్న మురళి గారు చాలా బాగా చెప్పారండి. ఆయన వారిని చాలా మందికి కావాలని కోరుకునే వాళ్ళు, కొంతమంది ఫేవరెట్స్ కూడా చాలా మంది ఉన్నారు. ఆయనకి అంత చక్కగా చెప్పారు. ఈరోజు కూడా చక్కగా మాట్లాడారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మురళి గారు, ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎవ్రీబడి. అలాగే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అలాగేనండి, ఈరోజు స్టేరింగ్ కూడా ఇచ్చిన వాళ్ళు చక్కగా మరి ఆర్గనైజర్ ఫ్రమ్ నల్గొండ వారు మధుసూదన్ గారు తర్వాత మాట్లాడారు. వైజాగ్ నుంచి విజయ్ కుమారా, ఏం పేరండి? ప్రదీప్ కుమార్ సార్. ప్రదీప్ ఎస్, మిస్టర్ ప్రదీప్ గారు సుంకిరెడ్డి వెంకటరెడ్డి గారు వారి ప్రోడక్ట్ చాలా బాగా చక్కగా వారు కూడా షేరింగ్ బాగా చేశారు. అలాగే మన మధుసూదన్ గారు ఫ్రమ్ వైజాగ్, ఆ మేడం కూడా బాగానే చెప్పారు. విషయం ఏంటంటే, ఇప్పుడు లాస్ట్లో షేరింగ్ ఇచ్చినటువంటి మన ఆనంద్ గారు పూర్తిగా మోర్ దెన్ 100% అండి. చెప్పిన తర్వాత వారు జాయిన్ అవ్వడము, ఫ్రమ్ ద డే ఆన్వర్డ్స్ ఎప్పుడైతే వచ్చారో ద డే 1 నుంచే వర్క్ మొదలు పెట్టేశారు వారు. ఇప్పుడు చాలా చక్కనటువంటి బిజినెస్ చేస్తున్నారు. కాబోయే ఏరియా మేనేజర్. నాకున్నటువంటి డెవలప్మెంట్ ఆఫీసర్స్లో ఒక 3-4 చాలా ఫాస్ట్గా ఉంటారు. అందులో మీరు ఒకరు. అంత ఇన్వాల్వ్ అయ్యారు, పూర్తిగా సబ్జెక్ట్ గురించి తెలుసు. ప్రతిదీ కూడా ఏది వదలకుండా ప్రతి ఒక్కరిని. ఇప్పుడు వారు మన్మోహన్ మురళి గారు వారి యొక్క ఫేవరెట్ పాప, ప్రతి ఒక్కరిని అంటే అందరినీ అనుసరిస్తూ ఉంటారు. చక్కనటువంటి ప్రోగ్రామ్, మంచి టీం తయారు చేశారు. చాలా బాగుంది. ఆంధ్రాలో పెద్ద టీం ఏదైనా ఉంది అంటే అది మన యేసుబాబు గారు అండ్ ఆనందరావు గారు. వీరిద్దరే మొత్తం చూస్తున్నారు ఎంటైర్ ఆంధ్ర. మరైతే ఈరోజు ఒక విషయం చెప్తాను కంపెనీ గురించి. ఈ కంపెనీలో ఈ మధ్య మొదలైంది మన తెలుగు రాష్ట్రాల్లో. కంపెనీ వచ్చి మాత్రం 81, 8 ఆగస్టు 2వ తారీఖు రావడం అనేది వాస్తవం. కానీ మనం ఎప్పుడు మొదలు పెట్టలేదు. ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఎవరు మొదలు పెట్టలేదు. మనం మొదలుపెట్టి 1 ఇయర్ అయింది. ఈ 1 ఇయర్లోనూ ఇంతమంది ఒక 50-60 మంది ఒక్కొక్కరు నెలకి 2 లక్షలు 3 లక్షల రూపాయలు తీసుకుంటున్నారు. ఇంకా 1,00,000 రూపాయలు తీసుకున్న వాళ్ళు, 50,000 రూపాయలు తీసుకున్న ఇంకా చాలా మంది ఉన్నారు. అలాగే ఎన్నో ప్రొడక్ట్స్ మన యొక్క ఏదైతే ముక్కు పుడక, చెవుదుద్దులు ఇలాంటివి ఉన్నాయో చాలా మంది తీసుకున్నారు. అలాగే ఇక ఇన్ని ఇన్సెంటివ్స్ అంటే వాచెస్ కానీ, లేకపోతే 10,000 రూపాయల చెక్కులు కానీ, 50,000 రూపాయల చెక్, ఇవన్నీ కూడా చాలా మంది అందుకున్నారు. ఇదంతా కంపెనీ. ఈ కంపెనీని నేను గత 8 సంవత్సరాల నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. వారు పే అవుట్ అనేది బుధవారం క్లోజ్ చేస్తారు, శుక్రవారం నుంచి సోమవారం కమిషన్ ఇచ్చేస్తారు. ఇక్కడ ఎలాంటి దాన్ని ఏమంటారంటే బ్యాలెట్ సిస్టమ్ ఉండదు. డైరెక్ట్గా ట్రాన్స్పరెంట్ బిజినెస్. బ్యాంకులో మనం డబ్బులు వేస్తాము, కంపెనీ కూడా బ్యాంకులోనే వేస్తారు. 100% ఈ యొక్క గవర్నమెంట్కి జవాబుదారీగా ఉంటారు. జిఎస్టీ పే చేస్తారు.
టీడీఎస్ కడతారు, ప్రతిదీ. ఇలాగే గత 7-8 సంవత్సరాల నుంచి ఈ కంపెనీతో నేనున్నాను. ఆల్రెడీ ఇప్పటి వరకు నా యొక్క టీంకి మొత్తం ఈ 6 ఏళ్లలోనూ మొత్తం 20-23 కోట్ల రూపాయల కమిషన్ ఇచ్చింది మన కంపెనీ. నేను ఇప్పటి వరకు 1.5 crore కమిషన్ తీసుకున్నాను కంపెనీ నుంచి. 1,50,00,000 రూపాయలు నేను ఆల్రెడీ అందుకున్నాను, నా యొక్క టీం కాకుండా. సో ఇది కంపెనీ యొక్క గొప్పతనం అండి. చాలా కంపెనీలు ఈరోజు వస్తున్నాయి, జనాలను అట్రాక్ట్ చేస్తుంటాయి, మేము కమిషన్లు ఇస్తాము అది ఇది అని 2 ఏళ్ళు 3 ఏళ్ళు చూస్తే కనబడదు. ఇంకొక ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే కొన్ని కంపెనీలు ఉంటాయి ఎక్కడికి పోవు, కానీ ఎప్పుడూ ప్లాన్ మారుస్తూనే ఉంటారు, లీడర్లు ఉండరు. కంపెనీ ఉంటుంది కానీ లీడర్లు ఉండరు. కారణం ఏంటంటే ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు అయిన తర్వాత పెద్ద టీం తయారు చేసిన తర్వాత ప్లాన్ మార్చేస్తారు. ఆ లీడర్ మళ్ళీ ఎందుకు పని కాకుండా పోతాడు. మన కంపెనీలో ప్లాన్ మార్చడం అనేది ఉండదు, కమిషన్లు లేట్ చేయడం అనేది ఉండదు. గవర్నమెంట్కి టీడీఎస్ కానీ జిఎస్టీ కానీ అలాంటివన్నీ పర్ఫెక్ట్గా కట్టేస్తారు. అంచేది అలాంటి కంపెనీని నమ్ముకుంటే వారు చెప్పేటటువంటి చాలా కంపెనీలు చెప్తూ ఉంటాయి ప్యాసివ్ ఇన్కమ్ ప్యాసివ్ ఇన్కమ్ ప్యాసివ్ ఇన్కమ్ అని. ఏ కంపెనీ కూడా ఇచ్చింది కనబడలేదు నాకు. వెరీ ఇంటర్నేషనల్ కంపెనీస్ కొద్దిగానే మనకి తెలుసు, కానీ మిగిలిన కంపెనీలు ఏవి కూడా, ఇండియాలో ఉన్నటువంటి కంపెనీలు ఏవి కూడా ప్యాసివ్ ఇన్కమ్ ఇవ్వలేదు, ఇవ్వవు కూడా. బట్ వేరే మన కంపెనీలో ప్రతిదీ పర్ఫెక్ట్గా జరుగుతుంది. అది 100%. ఎలా చెప్పగలుగుతారంటే ఆల్రెడీ 8 సంవత్సరాల నుంచి ట్రాక్ రికార్డ్. అంచేత ఇక్కడ ఎవరైనా వస్తే అదృష్టం ఇందాక ఆనంద్ గారు అన్నారు ఒక మాట, అదృష్టవంతులే ఇక్కడ రాగలుగుతారు. కంపెనీ కూడా అలాగే వచ్చింది. దయచేసి ఎవరైనా సరే ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎలాంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే ఉండండి. తర్వాత శ్రీకరాల్లోకి వచ్చిన తర్వాత నేను ఒకటే మాట అంటా అందరికీ కూడా, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అంటూనే కనబడవండి, జీవితంలో ఉండవు. నాకు ఈ డబ్బులు లేవు అనే మాట ఎప్పుడు ఉండదు. ఒకసారి ఇందులో ఎంటర్ అయితే చాలు, మన ఈ ఫ్యామిలీలో కలిస్తే చాలు, మీరు మాతో పాటు కలవండి చాలు. ఈతి బాధలు అనేవి ఉండవు, అసలు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్సే ఉండవు. మీరు 100,000లోనూ 1,000,000లోనూ 1,00,000లోనూ కోట్లలో కూడా ఇందులో సంపాదించగలుగుతారు. ఎలాంటి ఎక్కువ స్ట్రెయిన్ లేకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా చేయగలుగుతారు. ఇక్కడ చేయకూడని పని అంటే ఉండదు, నేను చేయలేని సార్ ఈ పని అనేది కూడా ఉండదు, రెండు ఉండదు. అంచేత రండి మాతో పాటు, డెఫినెట్గా 100% మీరు సక్సెస్ అవ్వాలని మనసారా కోరుకుంటూ, మరి ఇక్కడ 9:30 అయింది, ముగిద్దాము. థ్యాంక్ యూ. బ్యాక్ టు హోస్ట్ మేడం, కంక్లూడ్ చేయండి మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో సార్ ప్రతిరోజు ఈ మాట చెప్తూ ఉంటారు, చక్కటి ఆదాయాలు ఇచ్చే సంస్థ. సో ఎవరు ఇబ్బంది పడకుండా దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు రాజన్ సార్ రూపంలో వచ్చి. నిజంగా నేనైతే ఇది నమ్ముతున్నానండి. ఎంత ఆయన తీసుకోండి అంటున్నారు, మనం తీసుకోవడానికి వెనకాడుతున్నాం అంతే. బట్ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ప్లాన్ ప్రజెంటేషన్ ఇచ్చినటువంటి మురళీ సార్, ఎక్సలెంట్ ప్లాన్ ప్రజెంటేషన్. సో నెక్స్ట్ మాట్లాడినటువంటి ప్రదీప్ కుమార్ గారు, వివేక్ గారు, మధుసూదన్ గారు అండ్ సత్యవతి మేడం, విజయలక్ష్మి మేడం, ఫైనల్గా ఆనందరావు సార్, అందరూ కూడా మంచి ప్రతి ఒక్కరికి మంచి చేయాలనే తపనతోటే ఇక్కడ వర్క్ చేస్తున్నాము. దట్టు మనం కూడా ఆదాయాలు తీసుకోవచ్చు అనే ఉద్దేశంతో. మరి మీరెందుకు ఆ లైన్లో ఉండద్దు, మీరెందుకు ఆ లిస్ట్లో ఉండద్దు అని ఒక్కసారి ఆలోచించండి. లక్ష్మీదేవి వచ్చి తలుపు తడుతుంటే మనం డోర్ తీయకుండా పైకి వెళ్ళమన్నాం అన్నట్టుగా మీ లైఫ్ని చేంజ్ చేయకండి. చక్కగా డోర్ తీసి ఆహ్వానించండి. ప్రతి శుక్రవారం ఉదయాన్నే ముందు రోజు కూడా రావచ్చు, లక్ష్మీవారం కూడా చక్కగా మీ అకౌంట్లోకి డబ్బులు. సో ఆల్ ది బెస్ట్ అందరికీ. అండ్ అలాగే నా పేరు స్వర్ణ ఫ్రమ్ హైదరాబాద్. ప్రతిరోజు మనం చెప్తున్నటువంటి స్లోగన్ ఏదైతే ఉందో, జై హింద్, జై భారత్,
జై శ్రీకరాయల్. ఈ శ్లోకంతో కంక్లూడ్ చేసుకుంటూ రేపు ఉదయం 6 గంటలకి ట్రైనింగ్ సెషన్లో కలుద్దాము. అప్పటి వరకు అందరికీ గుడ్ నైట్ అండ్ జై హింద్, జై భారత్, జై శ్రీకరాయల్.